హాస్పిటల్స్ లో జిమ్స్, కసరత్తుల ట్రీట్మెంట్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. వెల్కమ్ టు సాక్షి సత్యమేవ జయతే. కొన్ని సందర్భాల్లో ఆలస్యమైన అంతిమ విజయం మాత్రం సత్యానిదే. అలా అంతిమ విజయం సత్యానిది కావాలి అంటే ముందుగా ఏది సత్యం ఏది అసత్యం ఈ ప్రశ్నకు జవాబు వెతకాలి. నిజాల నిగ్గు తేలాలి. అలా నిజాన్ని గెలిపించే మా ప్రయత్నమే సత్యమేవ జయతే. వెండి తెర మీద మనకు కనిపించేది రంగుల ప్రపంచం. ఆ తెర వెనుక ఈ ప్రపంచానికి తెలియని చీకటి కోణాలు చాలానే ఉన్నాయి. అందులో ప్రధానమైంది లైంగిక వేధింపులు, సెక్షువల్ హెరాస్మెంట్. టికెట్ లేకుండా ఎలాగైతే సినిమా చూడలేమో అలాగే కాంప్రమైజ్, కమిట్మెంట్, అడ్జస్ట్మెంట్ కాకపోతే సినీ ఇండస్ట్రీలో యాక్ట్రెసెస్ సర్వైవ్ కావటం చాలా కష్టం. మరీ ముఖ్యంగా ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగు పెట్టాలనుకునే ఫీమేల్ యాక్టర్స్కు అడుగడుగునా ఈ లైంగిక వేధింపులు ఎదురవుతాయి. ఇదంతా ఇండస్ట్రీలో బహిరంగ రహస్యం. కానీ నోరు తెరిచి బడా స్టార్ హీరోలు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లను ప్రశ్నించేంత ధైర్యం ఎవరు చేయరు. సినీ పరిశ్రమలో 24 క్రాఫ్ట్స్ అంటే ప్రతి క్రాఫ్ట్లో కూడా మహిళలు ఈ వేధింపులు ఎదుర్కొంటూనే ఉంటారు. మాలీవుడ్లో హేమా కమిటీ నివేదికతో కొందరి భాగోతాలు బయటపడ్డ వేళ సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులపై మరోసారి పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. జానీ మాస్టర్ వ్యవహారం వెలుగు చూసిన తర్వాత టాలీవుడ్లో కూడా ప్రకంపనలు మొదలయ్యాయి. సీనియర్ యాక్ట్రెసెస్ కూడా ఇండస్ట్రీలోకి వచ్చిన తొలినాళ్లలో తమకెదురైన చేదు అనుభవాలను బయట పెడుతున్నారు. మాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా లైంగిక వేధింపులపై ప్రకంపనలు చెలరేగుతున్న వేళ ప్రధానంగా ఓ 10 ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి బిగ్ స్క్రీన్ పైన చూద్దాం. జస్టిస్ హేమ కమిటీ నివేదికలో అసలు ఏముంది? అలాంటి కమిటీలు మాకు కావాల్సిందేనంటూ మిగతా ఇండస్ట్రీలు ఇప్పుడు ఎందుకు డిమాండ్ చేస్తున్నాయి? ఫస్ట్ క్వశ్చన్. ఇక జానీ మాస్టర్ వ్యవహారం తెలుగు ఇండస్ట్రీని ఓ కుదిపేసిందా? టాలీవుడ్లో చీకటి కోణాలను మరోసారి బయట పెట్టిందా? అలాగే తెలుగు సినీ పరిశ్రమపై వచ్చిన ఆరోపణల సంగతి ఏంటి? నాడు ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ నివేదిక ఎక్కడుంది? అది ఏమైంది? టాలీవుడ్లో లైంగిక వేధింపుల ఆరోపణలపై సబ్ కమిటీ నివేదిక ఇచ్చి 2 ఏళ్లు దాటినా ప్రభుత్వం ఎందుకు దాన్ని విడుదల చేయలేదు? ఇతర సినీ ఇండస్ట్రీలతో పోల్చుకుంటే టాలీవుడ్లో మహిళలపై లైంగిక వేధింపులు ఎక్కువగా ఉన్నాయా? భయపడి ఎవరూ బయటికి రావటం లేదా? కాస్టింగ్ కౌచ్, కాంప్రమైజ్, కమిట్మెంట్, అడ్జస్ట్మెంట్. సినీ ఇండస్ట్రీలో అవకాశాలు దక్కాలంటే ఒక నటి వీటిని దాటుకుని రావాల్సిందేనా? సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లు మొదలుకొని జూనియర్ ఆర్టిస్టుల వరకు అందరూ ఏదో ఒక దశలో లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారా? టాలీవుడ్లో లైంగిక వేధింపులపై బాధితులంతా ధైర్యంగా నోరు విప్పితే పెద్ద మనుషుల్లా చలామణి అవుతున్న వారి బాగోతాలు బయటపడతాయా? లైంగిక వేధింపుల అంశాన్ని ఇండస్ట్రీ పెద్దలు ఎందుకు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు? వాళ్ళ చీకటి వ్యవహారాలు బయటికి వస్తాయని భయమా? చివరి ప్రశ్న. ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న బాధితులు అసోసియేషన్లో న్యాయం జరగదని తెలిసే మీడియా కానీ లేకపోతే పోలీసులను కానీ ఆశ్రయిస్తున్నారా? ఈ 10 ప్రశ్నలకు సమాధానాలు వెతకాలి. ఇవాళ మనం ఎంచుకున్న టాపిక్ కాస్టింగ్ కౌచ్. దీని అర్థం ఏంటో తెలుసా? సినీ ఇండస్ట్రీలో ఎదగాలంటే ఫీమేల్ యాక్ట్రెస్కు టాలెంట్ ఉంటే సరిపోదా? అవకాశాలు దక్కాలంటే అణిగి మణిగి ఉండాలా? చెప్పింది వినాలి, చెప్పినట్టే చెయ్యాలి అనే మాటలో వాస్తవం ఉందా? జూనియర్ ఆర్టిస్టులు మొదలు హీరోయిన్ల వరకు అందరూ ఏదో ఒక దశలో ఈ లైంగిక వేధింపులు ఎదుర్కొన్న వాళ్ళేనా? కాదు కూడదని ఎదురు తిరిగితే ఇండస్ట్రీలో వారి అడ్రస్ గల్లంత అవుతుంది అనే మాటలో వాస్తవం ఉందా? లేదంటే అది వన్ సైడ్ స్టోరీనా? టాలీవుడ్లో కూడా హేమ తరహా కమిటీలు వేయాలి అన్న డిమాండ్స్ ఎందుకు వినిపిస్తున్నాయి? నిజానికి 2019లోనే టాలీవుడ్లో కూడా ఇలాంటి కమిటీ ఒకటి వేశారు. మరి ఆ కమిటీ నివేదిక కూడా ఇచ్చింది. కానీ ఆ నివేదికలో ఏముంది? అదేమైంది? అది ఎవరికి తెలియదు. అది ఎవరికి తెలియనుగాక తెలియదు. స్టార్ హీరోయిన్లు సమాంత, అనుష్క సైతం ఇండస్ట్రీలో మహిళల భద్రతపై గతంలో చాలా ప్రశ్నలు లేవనెత్తారు. ఇప్పటికీ లేవనెత్తుతూనే ఉన్నారు. ఇండస్ట్రీలో మీకు ఏదైనా సమస్య ఉంటే మా దగ్గరికి రండి, మీడియా దగ్గరికి వద్దు అని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ చెప్తోంది. దాంట్లో నిజంగా తప్పు పట్టాల్సిందేమీ లేదా? మరి బాధితులు మీడియాని, పోలీసులను ఎందుకు ఆశ్రయిస్తున్నారు? అంటే అసోసియేషన్లో న్యాయం జరగదని వాళ్ళు అనుకుంటున్నారా? అదే వాస్తవమా? అలా అని వాళ్ళు నమ్ముతున్నారా? నిజానికి సినిమా ఇండస్ట్రీలో అనేక అవలక్షణాలు ఉన్నాయని అంటారు.
ఆ సంగతి అందరికీ తెలుసని కూడా అంటారు. అయితే వాటిని బయట పెట్టేందుకు మాత్రం ఎవరు సాహసం చేయట్లేదు. ఆ మాటకు వస్తే కేవలం సినిమా ఇండస్ట్రీయేనా, మిగతా అన్ని సెక్టర్లో కూడా సేఫ్గా ఉన్నారా లేడీస్? సినిమా ఇండస్ట్రీ ఎంతోమందికి కళల ప్రపంచం కాబట్టి, అదొక గ్లామర్ ప్రపంచం కాబట్టి అందుకే అది అందరి అటెన్షన్ గెయిన్ చేస్తుందా? ఈ సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళాలని, ప్రేక్షకులను అలరించాలని, ఆకాశం అంత ఎత్తుకు ఎదగాలని ఎంతోమంది కలలు కంటూ ఉంటారు. అయితే అక్కడికి వెళ్ళాకే దాని లోతెంతో తెలుస్తుంది అంటారు. కానీ ఒక్కసారి ఆ ఊబిలోకి వెళ్ళాక బయటకు రాలేని పరిస్థితి ఉంటుంది అని భయపెట్టే వాళ్ళు ఉంటారు. బయటకు వచ్చి నోరు తెరిస్తే అంతటితో కెరియర్ ఖతం అంటారు. అందుకే సర్దుకుపోతూ కాలం గడపాల్సిన దుస్థితి ఉంది అంటారు. ఇలాంటి పరిస్థితులు ఉన్న చోట ఎన్ని కమిటీలు వేసినా, ఎన్ని నివేదికలు ఇచ్చినా ఉపయోగం ఉంటుందా అన్నదే ఇప్పుడు ప్రశ్న. మరి టాలెంట్ ఉంటే చాలు, ఇండస్ట్రీలో సత్తా చాటచ్చు అనే పరిస్థితి ఎప్పుడు వస్తుంది? సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులకు ఎండ్ కార్డ్ ఎప్పుడు పడుతుంది? ఆ సబ్ కమిటీ నివేదిక బయట పెడితే టాలీవుడ్లో ఎంతమంది బండారాలు బయటపడతాయి? ఈ అంశంపైనే ఇవాల్టి సత్యమేవ జయతే. నిజంగా ఇలాంటి టాపిక్ ఎంచుకున్నప్పుడు బయటకు వచ్చి మాట్లాడడానికి చాలా సాహసం కావాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇది గ్లామర్ ఇండస్ట్రీ, పైకి రావాలి అంటే కనుక ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. అలాంటప్పుడు ఇక్కడికి వచ్చి మాట్లాడాలి ఇలాంటి ప్లాట్ఫామ్ మీద అంటే నిజంగా అది సాహసమే. కానీ అలాంటి సాహసం చేసేవాళ్ళు కూడా ఉన్నారు అనేది ఈరోజు మన ప్యానలిస్టులను చూస్తే తెలుస్తుంది. రైట్, ఈరోజు ప్యానలిస్ట్లో పాత్రికేయులు ఉన్నారు, అలాగే సామాజికవేత్తలు ఉన్నారు, న్యాయవాదులు ఉన్నారు, నటులు ఉన్నారు. సజయ మహిళా హక్కుల నేత, ఆవిడ మనతోనే ఉన్నారు ఇవాళ. బసిరెడ్డి గారు తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు, అలాగే కరాటే కళ్యాణి సినీ నటి. శివ బాలాజీ గారు సినీ నటులు, అలాగే మాలో ట్రెజరర్గా ఉన్నవారు. అలాగే భరద్వాజ్ గారు సినీ విశ్లేషకులు, నిహారికా రెడ్డి న్యాయవాది. ఫస్ట్లీ బాలాజీ గారు మీతోటే మొదలు పెడదాం. మా ట్రెజరర్గా ఉన్నారు రైట్. సో నేను ఇంట్రోలో చెప్పిన అన్నిటికీ నిజంగా ఇది కేవలం ఇండస్ట్రీలో జరుగుతుందా అంటే కాదు, దట్ ప్రతి చోట ఉంటుంది. బట్ వై, ఎందుకు ఇక్కడే అటెన్షన్ వస్తుంది అంటే కనుక యూ పీపుల్ ఆర్ గ్లామరస్ రైట్. సో ఈ మధ్య కాలంలో వినిపిస్తున్న హేమా కమిటీతో మొత్తం పండోరా బాక్స్ అంతా కదిలింది అంటున్నారు. ఇక్కడ టాలీవుడ్లో కూడా అది ఎందుకు ఉండకూడదు, హేమా కమిటీ లాంటిది వేయాలి అనేది వినిపిస్తోంది. 2019లో ఒక కమిటీ వేశారు, బట్ ఆ నివేదిక ఏమైందో ఎవరికి తెలియదు. ఇండస్ట్రీ అనేసి మీరు స్పెసిఫై చేశారు, బట్ ఐ టేక్ ఇట్ నా కామన్ ఇష్యూ అండి. ఇట్స్ ఎవ్రీవేర్ దేర్, ఆల్ ది ఇండస్ట్రీ హ్యాస్ ద సేమ్ ప్రాబ్లమ్, సేమ్ ఇష్యూస్ ఉన్నాయి, లేదని చెప్పను. హేమా కమిటీ కంటే ఇక్కడ బెటర్ కమిటీ మనం పెట్టాం. ఎందుకంటే హేమా కమిటీ అంటే ఏం జరిగింది అనే దానికి వాళ్ళు పెట్టారు, మనం ఏం పెట్టామంటే ఏం జరగకూడదని దానికోసం పెట్టాం. అంత డిఫరెన్స్ ఉంది మనకి. ప్రివెన్షన్లో ఉన్నాం మనం. సో దాన్ని వచ్చేసి గవర్నమెంట్ దగ్గర ఏం అడిగారంటే 2019లో ఇలా అంతా ఉంటే ఇలాంటి తప్పులు జరుగుతాయి, దీనికి ఈ ప్రొటెక్షన్స్ కావాలి, లొకేషన్స్లో ఇలాంటి సెక్యూరిటీస్ కావాలి, ఆ తప్పులు జరగకుండా ఉండడానికి వీఆర్ అడ్రస్సింగ్. సో వీఆర్ హెడ్. అంటే ఇలాంటివి జరగకుండా ప్రివెన్షన్ చేయాల్సిన స్టేజ్లో మీరు ఉన్నారు ఉండాలి. గవర్నమెంట్ హ్యాస్ టు సైన్ దట్ జియో, ఆ ప్రొటెక్షన్ తీసుకురావాలి. ఎవ్రీ ప్రొడ్యూసర్ ప్రొటెక్షన్ కంపెనీలో ఇలాంటివన్నీ ఉండాలి, ఇట్స్ మ్యాండేటరీ అన్నట్టు తీసుకురావాలని చెప్పి మన ఫైట్. సినిమా ఇండస్ట్రీ పెద్దలు ఎవరిని అడిగే స్టేజ్లో ఏ రోజు ఉండరు. బికాజ్ అఫ్ కోర్స్ దే ఆర్ రిచ్, దే ఆర్ వెల్ ఎస్టాబ్లిష్డ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అంతా ఉంటుంది. వాళ్ళకి ఇలాంటివి చేయాలంటే కనుక నిజంగా గవర్నమెంట్ సహాయం కోరాల్సిన అవసరం లేదు, వాళ్ళు చేయగలరు అనేది కూడా వినిపిస్తుంటుంది. వాస్తవం లేదా? ఫ్యూ ఉండేది. సి ఓన్లీ టాప్ లెవెల్ ఆఫ్ స్టార్ హీరోస్ విల్ బీ హ్యావింగ్ దట్ సెక్యూరిటీ, లేకపోతే హీరోయిన్స్ విల్ బీ హ్యావింగ్ ద సెక్యూరిటీ. కింద లెవెల్స్ మాట్లాడతాను. సి ఐఎమ్ టాకింగ్ అబౌట్ 24 క్రాఫ్ట్, నాట్ ఓన్లీ ది ఆర్టిస్ట్. వెనక ఉండే వాళ్ళు కూడా, దాంట్లో కూడా మహిళా వర్కర్స్ ఉంటారు, వాళ్ళ ప్రొటెక్షన్ కోసం కూడా అడుగుతున్నారు. The industry is not focusing only for the artist, it is focusing for the 24 craft. 24 crafts, ఎందుకంటే ప్రతి క్రాఫ్ట్లో కూడా మహిళలు పనిచేస్తారు, యువతులు ఎన్నో ఆశలతో వస్తూ ఉంటారు, చాలా టాలెంట్తో కూడా వస్తుంటారు. బసిరెడ్డి గారు మీరు మాజీ అధ్యక్షులుగా ఉన్నారు, మీరున్నప్పుడు ఇలాంటివి ఏమైనా మీ దృష్టికి వచ్చినాయా? నిజంగా ఇవి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మీడియాకో దగ్గరకో లేకపోతే పోలీస్ దగ్గరకో వెళ్ళని అవసరం లేదు, న్యాయం మన దగ్గరే జరుగుతుంది అనే ఒక భరోసా ఎందుకు ఇవ్వలేకపోతారు? Chamber కానివ్వండి లేకపోతే మా కానివ్వండి. I am not a judge on that. It has to go to the court. There are people going to the courts. There are all opportunities are there to prove this is going wrong. But should it happen? I would say no. Is there something happening between their understanding and then when the things are not going well, they are blowing it out of proportion? That is also possible. So we need to look at it in all the angles rather than looking at it as a suspect angle, sir, in my opinion. ఓకే, సో చాలా డిప్లొమాటిక్గా చెప్పారు బసిరెడ్డి గారు. భరద్వాజ్ గారు మీరు అలా చెప్పరు, మీరు చాలా నిర్మోహమాటంగా వాస్తవాలు మాట్లాడతారు. ఇండస్ట్రీలో ఇది ఉందా అంటే నిజానికి 2019లో కమిటీ వేయడానికి ముందు కూడా ఈ ఎలిగేషన్స్ వచ్చినాయి.
ఎలిగేషన్స్ వచ్చిన తర్వాతే కమిటీ వేయటం జరిగింది. అప్పుడు కూడా ఆ సందర్భంగా కోర్టుకు కూడా వెళ్ళటం జరిగింది. కోర్టులో కూడా ఒక కేసు ఫైల్ చేయటం జరిగింది. ముందస్తుగా వేశారు అనే దానికంటే కూడా ఒక కంప్లైంట్ రైజ్ అయింది, కొన్ని అంటే ఫాల్స్ అలిగేషన్స్ వచ్చాయి అనే మాట కూడా వినిపించింది. అయితే ఇది జనరల్గా ఎక్కడైనా జరిగేదే. ఇప్పుడు మనం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ గురించి మాట్లాడుకుంటే దాని మీద కూడా అగ్రవర్ణాలు అలాగే మాట్లాడినాయి, చాలా వరకు ఫాల్స్ కేసెస్ అని చెప్పి. కానీ బాధితులు ఏదో పద్ధతిలో బయటకు వచ్చి మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు, అప్పుడు జరిగింది. అలాగే ఈ కేసులో కూడా ఫాల్స్ అలిగేషన్స్ అని మాట్లాడుతున్నారు. కానీ ఫాల్స్ అలిగేషన్స్ అని ఎలా మాట్లాడతారు? దాని మీద ఒక విచారణ జరగాలి కదా. అంటే ఇది కేవలం సినిమా పరిశ్రమకి మాత్రమే పరిమితమై లేదు, అన్ని చోట్ల ఉంది. రెండోది మార్కెట్ ఎకానమీలో ఉన్నాం మనం. మార్కెట్ ఎకానమీలో ఏదైనా సరుకుగా మారిపోయినటువంటి ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది, దాన్ని గుర్తించాలి ముందు. ఎకానమీని కూడా మీరు దీంట్లో తెస్తున్నారు. డెఫినెట్గా మార్కెట్ ఎకానమీలో ఉన్నాం మనం. అమ్మకం కొనుగోలు జరుగుతోంది ఓకే. ప్రతి విషయంలో. మన దేశం మార్కెట్ ఎకానమీలోకి ప్రవేశించడానికి ముందు ఉన్నటువంటి నైతిక విలువలు ఇలాంటివన్నీ కూడా అవన్నీ చేంజ్ అయిపోయినాయి. ఇప్పుడు మార్కెట్ ఎకానమీ ప్రకారం చేంజ్ అయిపోయినటువంటి విలువల్లో మనం ఉన్నాం. దీన్ని కూడా ఐడెంటిఫై చేయాలి ఇష్యూ గురించి మాట్లాడేటప్పుడు. దీంతో పాటు ఇది కేవలం సినిమా పరిశ్రమకి మాత్రమే పరిమితమైన వ్యవహారం కూడా కాదు, ఇది అన్ని చోట్ల ఉంది, ప్రతి చోట ఉంది. అయితే దీనికి కమిటీలు వేయటం అనేది పరిష్కారం అని నేనైతే అనుకోవడం లేదు. కమిటీలు కంటే కూడా ఒక స్పెషల్ కోర్టు ఉండాలి దీనికి అనేది, అంటే సమన్ చేసే అధికారం ఉండాలి. ఎవరైనా కంప్లైంట్ ఇస్తే సమన్ చేసి వాళ్ళు రాకపోతే అరెస్ట్ చేసి తీసుకొచ్చి హాజరుపరిచేటువంటి అధికారం ఉన్నటువంటి ఒక వ్యవస్థ ఉండాలి. ఓకే, ఒక అటానమస్ బాడీ ఉండాలి, ఒక బాడీ ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే కొంత కంట్రోల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సజయ్ గారు, సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరే కోర్టును ఆశ్రయించారనుకుంటా ఈ విషయంలో, రైట్? సో ఎందుకు మీరు అంత పర్సనల్గా ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అంటే ఏం చెప్తారు? పర్సనల్ కాదండి, మేము ఉమెన్ యాక్టివిస్టులు, జర్నలిస్టులుగా. అయితే చాలామంది వస్తారు, అంటే సమస్యలతో వస్తారు. చాలా పెద్ద కుటుంబాల నుంచి వస్తారు, చాలా అట్టడుగు స్థాయి నుంచి కూడా వస్తారు. అట్లా సినిమా రంగం నుంచి కూడా చాలామంది వచ్చారు. కానీ అది వాళ్ళ వ్యక్తిగత సమస్యగా ఉన్నంతకాలం దాన్ని ఆ లెవెల్లోనే చూస్తాం. అంటే వాళ్ళకు ఉండేటటువంటి లీగల్ అవకాశాలు ఏమున్నాయి, వాళ్ళు ఎట్లా పోరాడొచ్చు అనేది చెప్తాం. 2-3 సందర్భాలలో తెలుగు ఇండస్ట్రీ మీద మేము సీరియస్గా డిస్కషన్లోకి వచ్చినటువంటి సందర్భము ఒకటి, బాలకృష్ణ గారు చేసినటువంటి ఒక కామెంట్ అయితే, ఆ తర్వాత చలపతిరావు గారు చేసిన కామెంట్ ఒకటి. ఈ 2 కామెంట్స్ సందర్భంగా అది కంప్లైంట్స్ వెళ్ళాయి, చర్చల్లోకి వచ్చాయి. అయితే ఆ సందర్భంగా జరిగినటువంటి చర్చలో అప్పటి మా అసోసియేషన్లో సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇట్లానే చర్చకు వచ్చారు. వచ్చి మా అసోసియేషన్కి వచ్చి మాట్లాడమని చెప్పారు. అప్పుడు మేము వెళ్ళాము, మా అసోసియేషన్కి వెళ్ళాము. అప్పుడు నరేష్ గారు ఉన్నారు ప్రెసిడెంట్గా. ఆ రోజు చాలాసేపు మాట్లాడాం. అంటే ఎప్పుడు మేము గ్రూప్గానే వెళ్తాం, ఎందుకనంటే అది ఒక జాగ్గా పనిచేస్తున్నాం కాబట్టి. తర్వాత రెండోసారి కూడా వెళ్ళాం. 2 సార్లు మా అసోసియేషన్తో మాట్లాడింది ఏంటంటే, మీ ఇండస్ట్రీలో వర్క్ హెరాస్మెంట్ నడుస్తుంది, వర్క్ ప్లేస్లో సెక్షువల్ హెరాస్మెంట్ నడుస్తుంది. దానికి మీరు వేయాల్సినటువంటి పని ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ. మీకు ఇన్ని ఆఫీసులు ఉన్నాయి, ఫిలిం ఛాంబర్ ఉంది, ఎక్కడో ఒక చోట మీరు ఒక ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ పెట్టండి ఉమెన్ కోసం. దాంట్లో ఎవరికన్నా సమస్య ఉంటే రాగలిగిన వాళ్ళు వస్తారు. ఈ లోపల శ్రీరెడ్డి గారి వైపు నుంచి ఒక ప్రొటెస్ట్ వచ్చింది. అంతకుముందు గాయత్రి గుప్తా మాట్లాడారు, మాధవీలత మాట్లాడారు, ఇంతమంది ఏదో ఒక విధంగా మాట్లాడుతూనే ఉన్నారు. ఎప్పుడైతే శ్రీరెడ్డి అట్లా చేయటంతో సడన్గా అందరూ ఉలిక్కి పడినట్టు అయ్యారు. పనిచేస్తున్నటువంటి ఉమెన్ ఏం చెప్పారంటే, మనం ఇంతకాలం నుంచి మొత్తుకుంటూ ఉంటే ఎవ్వరూ పట్టించుకోలేదు, ఈ అమ్మాయి ఇలా చేసేటప్పటికి అందరి దృష్టి వచ్చింది అని అన్నారు. అంటే దట్ ఈస్ ద ఫ్యాక్ట్, రైట్? సో అది వచ్చిన తర్వాత మళ్ళీ అప్పుడు చర్చలు జరిగాయి, చాలా మాట్లాడటం అయ్యింది. మేము ఫస్ట్ అప్రోచ్ అయ్యింది ఎవరిని? మినిస్టర్ని అప్రోచ్ అయ్యాం, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు. తర్వాత ఎఫ్డీసీ రామ్మోహన్ గారిని అప్రోచ్ అయ్యాము. ఇగో ఈ ఇండస్ట్రీలో ఇన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి, ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళతో కూడా మాట్లాడాం. కానీ ఎవరికి ఏ రకమైనటువంటి స్టేక్స్ లేవండి. మేము మా అసోసియేషన్ తరపు నుంచి మాట్లాడతాము అని చెప్పి అనటం లేదు, లేకపోతే మేము ఒక ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి మాట్లాడతామా అంటే ఎవరికి ఏ రకమైనటువంటి పట్టు లేదు. లేదా బాలాజీ గారు? ఇండస్ట్రీ అనేసరికి మా అసోసియేషన్ మాత్రమే ఫోకస్ అవుతుందండి. మా అసోసియేషన్ ఇస్ వన్ ఆఫ్ ది పార్ట్, ఇట్స్ అన్ అసోసియేషన్. ఓకే, వీటిలో యూనియన్స్ ఉన్నాయి,
దాని తర్వాత ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఉంది, ఛాంబర్ ఉంది. ఛాంబర్ ఇస్ ది హెడ్. ఎవరు ఎక్కడ తప్పు జరిగినా కూడా ఛాంబర్ ఇస్ రెస్పాన్సిబుల్, వాళ్ళే పెద్ద మనుషులు. వాళ్ళ దీంట్లో ఆల్రెడీ కమిటీ ఉంది, మహిళా కమిటీ ఉంది ఆల్రెడీ. అక్కడ రెడ్ బాక్స్ అని ఒకటి ఉంది. ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా యూ డోంట్ నీడ్ టు అప్రోచ్ ఎనీవన్ ఇండివిజువల్లీ, డైరెక్ట్ వెళ్ళి అక్కడ పోస్ట్ చేసేయచ్చు. అది చూసుకుంటారు, ఇంటర్నల్గా జరుగుతుంది, ఓకే, బయట కూడా ఎక్స్పోజ్ చేయరు. ఓకే. ఇఫ్ దెర్ ఇస్ అ సీరియస్ ఇష్యూ దెన్ ఇట్ విల్ గో టు ద లీగల్ సెక్షన్. ఎలా ప్రాసెస్ జరుగుతుందో తెలియదు. ఎవ్రీబడి థింక్స్ దట్ మా ఇస్ ద బిగ్గెస్ట్ థింగ్ ఇన్ ద ఇండస్ట్రీ. మా ఇస్ వన్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ ది, వన్ ఆఫ్ ద అసోసియేషన్. ఇట్స్ జస్ట్ ఇండివిజువల్ బాడీ, ఇట్స్ అన్ అసోసియేషన్, యూనియన్ కూడా కాదు, ఇట్స్ అన్ అసోసియేషన్. బట్ వీఆర్ లింక్డ్ అప్ విత్ ది ఛాంబర్ బికాస్ ఎవరో ఒక పెద్ద తీరు ఉండాలి కాబట్టి. ఛాంబర్ ఇస్ కంట్రోలింగ్ ద హోల్ ఇండస్ట్రీ. నిజంగా హ్యాసెట్స్ ఉన్నవాళ్ళు, లేకపోతే హెరాస్మెంట్కి గురవుతున్న వాళ్ళు, అబ్యూజ్మెంట్కి గురవుతున్న వాళ్ళు నిజంగా వచ్చి ఆ రెడ్ బాక్స్లో వేయలేని పరిస్థితి అంటే తెలియదు అంటే కనుక ఇట్స్ నాట్ సచ్ ఇంటర్నేషనల్లో లేకపోతే మల్టీ స్టేట్లోనూ ఉన్నది కాదు. మన ఇండస్ట్రీ ఒక హైదరాబాద్లో ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఒక ఛాంబరో ఒక అసోసియేషనో దాంట్లో ఉన్న బాక్స్లోకే వచ్చి వెయ్యాలి అని తెలియలేదంటే అది ఎవరి ఫెయిల్యూర్. See, that is every union has to educate చేయాలండి. కళ్యాణి గారు చెప్పండి. సో మిగతా వాళ్ళందరూ మాట్లాడుతున్నారు, కొంతమంది మాట్లాడుతున్నారు అలా జరగకూడదు, జరగటం కరెక్ట్ కాదు. ఎస్, నిజమే, అది అందరూ చెప్పేది. కానీ జరుగుతున్నవి మనకు తెలుస్తున్నవి, దాన్ని కొట్టిపారేయలేం. అవునండి, రైట్. నిజంగా నేను మళ్ళీ చెప్తాను, ఇది కేవలం సినిమా ఇండస్ట్రీలోనే కాదు, మహిళలు ప్రతి చోట ఇలాంటి వాటికి గురవుతున్నారు, ఎదుర్కొంటున్నారు. కొంతమంది బయటకు వచ్చి మాట్లాడతారు, చాలామంది మాట్లాడరు. బట్ ఇండస్ట్రీలో జరుగుతున్న దాని గురించి ఈరోజు మాట్లాడుతున్నాం కాబట్టి మీరేం చెప్తారు? తాపీ మేస్త్రి మొదలుకుంటే పెద్ద పెద్ద కంపెనీస్లో ఉన్నాయి, ఈ ఇండస్ట్రీలో ఉందని అందరూ అనేది. కాకపోతే ఫోకస్డ్ ఇండస్ట్రీ కాబట్టి మా పైన బురద జల్లుతారు. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ ఉంటేనే తొందరగా ఎలివేట్ అవుతుంది ఏదైనా ఇష్యూ. మేడం చెప్పారు అప్పుడు ఒక అమ్మాయి వచ్చి అట్లా చేస్తేనే ఇది ఎలివేట్ అయింది అని. సో అదే అమ్మాయికి నేనే చెప్పాను, ఆ రోజు ఆవిడ కూడా ఉన్నారు, అలా చేయమన్నా చెయ్యొద్దు అని. ఓకే, అలా చెయ్యొద్దు అని చెప్పాను నేను. మేడం ఉన్నారు సాక్ష్యం. నేను అడిగా, ప్లీజ్ నువ్వు వెయిట్ చేయి, నువ్వు అలా వెళ్ళొద్దు, ఇలా చేయడం వల్ల అనవసరంగా అమ్మాయి కదా అని నేను బ్రతిమాలితే ఇదే మేడం నా మీద కేసు పెట్టించారు ఆవిడతో. నేను ఒకసారి చెప్తాను, నేను మాట్లాడినవండి కంప్లీట్గా. ఇదే మేడం నేను అమ్మాయిని అడిగితే అమ్మాయిని చంపడానికి వెళ్ళింది ఈమె, ఇలా పీక పట్టుకుందని ఈమెనే నేను బ్రతిమాలి ఇట్లా ఆమెను కౌగిలించుకొని వద్దుమా నువ్వు చేయకూడదు, మేము మాట్లాడతాం, పెద్దవాళ్ళతో చెప్తాం, తీసుకెళ్తామంటే ఈ మేడం ఏంటంటే ముందు ఎలివేషన్ కావాలి, బయటికి వెళ్ళిపోవాలి. అంతేగాని నేను ఒక ఆడపిల్లనే, ఇంకొక ఆడపిల్ల మీద ఎలా కేసు పెట్టిస్తారు మీరు? పెట్టించారు. సో నేను హిందూ యాక్టివిస్ట్, ఉమెన్ యాక్టివిస్ట్, నేను అమ్మాయిల కోసం ఫైట్ చేస్తాను. ఇదే కాస్టింగ్ కౌచ్ కోసం అమ్మాయిల గురించి మాట్లాడుతున్నారు. ఇదే అబ్బాయిలు 2-3 నేను చూపిస్తా, అబ్బాయిల్ని అమ్మాయిలు కూడా ఎక్స్ప్లోర్ ఇలా చేసి నీకేం కావాలి, కార్ కావాలా, బంగ్లా కావాలా అని అబ్బాయిలు అడుగుతున్నారు. మరి దాన్ని ఏమంటారు? నేను తీసుకొస్తున్నా కానీ నేను అన్ని ప్రూఫ్స్ కలెక్ట్ చేయాలి కాబట్టి చేస్తాను. నేను ఫైట్ చేస్తే క్లియర్గా ఉండాలి. నా పద్ధతి ఏంటంటే మనం ముందుకు వెళ్ళేటప్పుడు మన దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉండాలి. అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా గురవుతున్నారు ప్రతి దగ్గర కూడా. మా అధ్యక్షులు నేను కూడా జాయింట్ సెక్రటరీ మాలో ఇప్పుడు. సో మా అధ్యక్షులు ఏం చెప్పారు, ఎక్కడైనా అమ్మాయిలకి ఇబ్బంది జరిగితే ముందు నేను ఉంటా అని మొన్న ఇచ్చారు ఆయన స్టేట్మెంట్. ప్రతి దగ్గర కూడా ఆయన ఉంటాడు. అలాగే ఛాంబర్ ఉంది మా అందరికీ పెద్దగా. సో మేమందరం ఫైట్ చేస్తున్నాం. బట్ ఎన్ని చేసినా సరే మళ్ళీ ఇండస్ట్రీ తప్పు. ఇండస్ట్రీ మీద బురద వేయడమే బయట జనాలకు ఎక్కువైపోయింది. నో వే, ఇండస్ట్రీలో కాదు బయట కూడా ఉంది. బట్ అది కూడా ఫోకస్ చేయండి. మేము కూడా ఇండస్ట్రీలో పనిచేస్తున్నాం. బట్ నేను ఇంతకాలం నుంచి ఉన్నాను సార్. కాస్టింగ్ కౌచ్ నన్ను కూడా అడుగుతాడు సార్ వాడు. బట్ నేను వెళ్లకుండా ఉంటే ఎందుకు అడుగుతాడు? బట్ ఏంటంటే మనమే వెళ్ళిపోయి పూసేసుకుంటాం, మన అవకాశాల కోసం రాసేసుకుంటాం, అన్నీ చేస్తాం, తర్వాత మళ్ళీ ఇండస్ట్రీ మీద బురదేస్తాం, మనుషుల మీద బురదేస్తాం. ఎందుకు అప్పుడు నువ్వు ఆపుకోలేపావు? నన్ను ఎందుకు అడగలేదు? నేనైతే చెప్పు తీసుకుని కొడతా ఎవరన్నా నన్ను అడిగితే. నీ దగ్గర ఉండాలి నిబద్ధత, నీ దగ్గర లేదు. ప్రతి అమ్మాయి కూడా నేను ఇది చాలా అంటారు. ఎందుకండి అట్లా చెప్తారు? మీలోనే లేదు. ఫస్ట్ మీరే తప్పులు చేస్తారు చాలా వరకు. ఇంకొక దగ్గర జనరలైజ్ చేసి ఎలా చెప్తారు అలాగా? నో సార్, నా దగ్గర చాలా ఉన్నాయి. ఎందుకు నేను తీసుకొస్తా అవసరమైతే ప్రూఫ్స్. రమ్మనండి డిబేట్కి. ఏ అమ్మాయి మాట్లాడుతుంది అమ్మాయి అన్ని ప్రూఫ్స్ నేను ఇస్తా. అమ్మాయిలే కాదు అబ్బాయిలను కూడా అమ్మాయిలు ఇబ్బంది పెడుతున్నారు. సో ఎక్కడైనా ఉంది. చాలా పెద్ద స్టేటస్లో ఉన్న అబ్బాయిలను కూడా అమ్మాయిలు ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నారు. నేను తీసుకొస్తా ప్రూఫ్స్. నేను డైరెక్ట్ చెప్తున్నా. అమ్మాయి అయినా అబ్బాయి అయినా నిష్పక్షపాతంగా మాట్లాడతాను నేను. అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఇండస్ట్రీ వాళ్ళు తప్పు చేస్తే ఇండస్ట్రీ వాళ్ళ మీద కూడా కేసులు మేము పెడతాము. నిహారిక రెడ్డి గారు, ఒక న్యాయవాదిగా మీరు చెప్పండి. ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగితే ఖచ్చితంగా విక్టిమ్ వాళ్ళకి న్యాయం జరగాల్సిందే. కానీ ఆ విక్టిమ్ ఎవరు అనేది తేలాల్సిన విషయంలోనే చాలా చర్చలు జరుగుతున్నాయి. న్యాయస్థానాల వరకు ప్రస్తుతం వెళ్తూ ఉన్నాయి. కానీ దీనికి ఒక కంక్లూజన్ మాత్రం దొరకని పరిస్థితి కదా. సో మహిళ కానీ యువతి కానీ వెళ్తే కనుక సో ఖచ్చితంగా ఆమె విక్టిమే అని ముందే నిర్ధారించేస్తారా, లేకపోతే ఈ విచారణ తర్వాత చెప్పాల్సిన అవసరం ఉంటుందా అంటే
మీరు రైజ్ చేసిన పాయింట్ కరెక్ట్ అండి. ప్రిలిమినరీ ఎంక్వైరీ అని చెప్తారు. బేసిక్గా ఇలాంటి హీనియస్ క్రైమ్స్, కొన్ని క్రైమ్స్ ఉన్నాయి. ఇప్పుడు సెక్షువల్ హరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్, ఒకప్పుడు చట్టం లేదు దానికి. ఒక విశాఖ గైడ్ లైన్స్ అని సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ మీదే నడిచేది. కానీ తర్వాత యాక్ట్ వచ్చింది, 2013లో యాక్ట్ని తీసుకొచ్చారు. ఏ యాక్ట్ ఏం చెప్తుందంటే ప్రతి ఒక్క కంపెనీ మోర్ దెన్ 10 ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఒక ఐసీసీ అని లోపల పెట్టాలి, ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ. దాంట్లో విమెన్ ఉంటారు, వాళ్ళే కంప్లైంట్స్ రిసీవ్ చేసుకుంటారు, దాని గురించి ఇన్వెస్టిగేట్ చేస్తారు ఇనిషియల్గా ప్రిలిమినరీ ఎంక్వైరీ. బట్ ద ప్రాబ్లమ్ ఇస్ ఆ పాష్ కమిటీ అయినా, ఐసీసీ అయినా, సెక్షువల్ హరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ అయినా సరిగా అమల్లోకి రాలేదండి. ప్రొడక్షన్ కంపెనీసే కాదు, ఎటువంటి మెజారిటీ ఆఫ్ ద కంపెనీస్ ఇన్ ఇండియా ఫర్ ద నేమ్ సేక్ మాత్రమే పెట్టుకున్నాయి తప్ప నిజంగా ఆ కంప్లైంట్లు వాళ్ళు రిసీవ్ చేసుకోరు. చేసుకున్న తర్వాత వాళ్ళకి న్యాయం జరుగుతుందని గ్యారంటీ లేదు, ఎందుకంటే ఆఫీస్లో ఉండే వాళ్ళే దాన్ని హెడ్ చేస్తారు కాబట్టి. సో దిస్ ఇస్ ద మెయిన్ ప్రాబ్లమ్ దే ఆర్ ఫేసింగ్. ప్రస్తుతం జరుగుతున్న కేసే మాట్లాడదాం. జానీ మాస్టర్ అండ్ దట్ గర్ల్, ఆ విషయంలో జరుగుతున్న అంశంలో పోక్సో కూడా దాన్ని చేశారు. ఇప్పుడు చేసినప్పుడు ఎలా నిర్ధారిస్తారు? ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే అక్కడ 18 years తర్వాత ఇచ్చిన కన్సెంట్ వ్యాలిడ్ కన్సెంట్, కానీ ఆ కన్సెంట్ ఫ్రాడ్యులెంట్గా తీసుకుంటే అప్పుడు క్వశ్చనబుల్. దాన్ని రేప్ అవుతుందా లేదా? రేప్ అనేది ఎప్పుడంటే కన్సెంట్ లేనప్పుడు ఒక అమ్మాయిని లోబడుచుకుంటే ద ఫ్రీ కన్సెంట్ అంటే ఏంటి? మోసం చేయకుండా ఆ అమ్మాయి వాలంటరీగా చేసుకోవడం అనేది ఫ్రీ కన్సెంట్. అది ఉంటే అది రేప్ కాదు. 18 years పైన, 18 years కింద అంటే 16 years అమ్మాయి, 14 years అమ్మాయి, 15 years అమ్మాయి కన్సెంట్ ఇచ్చినా అది కన్సెంట్ కాదు. ఇట్స్ కన్సిడర్డ్ టు బి ఎ క్రైమ్, ఇట్స్ కన్సిడర్డ్ టు బి ఎ రేప్. ఇట్స్ అఫ్ కోర్స్ పాష్ యాక్ట్ అట్రాక్ట్ అవుతుంది. చాలా మంది ఏమంటారంటే ఆ అమ్మాయి ఎలా ఇచ్చింది కన్సెంట్? ఆ అమ్మాయి ఇచ్చింది కన్సెంట్ అంటే షీఈ్ నాట్ ఎట్ ద ఏజ్ గ్రూప్. అందుకే కదండి ఆ జువినైల్ యాక్ట్ ఉండేది, అందుకే కదా పాష్ యాక్ట్ ఉండేది. రేప్ ఆ కన్సెంటే కాదు. అలాంటి మైనర్లు కాంట్రాక్ట్ ఎంటర్ అవ్వగలుగుతారా? మైనర్లు కంపెనీలు పెట్టగలుగుతారా? వాళ్ళే కదా కన్సెంట్ ఇచ్చారు. అంటే అది తీసుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో హీ షుడ్ బి అవేర్, ఆ అమ్మాయి మైనరా మేజరా అనేసి. ఆ అమ్మాయి మైనర్గా ఉన్నప్పుడు ఆ అమ్మాయి కన్సెంట్ తీసుకొని నేను చేశాను అనేది తప్పు. ఆ అమ్మాయి కన్సెంట్ తీసుకున్నా తీసుకోకపోయినా ఇట్స్ ఎ క్రైమ్. 4 ఏళ్ల ముందు జరిగింది కదా, ఇప్పుడు ఎందుకు తీసుకొస్తుంది అంటే క్రైమ్ ఎప్పుడైనా క్రైమే అండి, దానికి లిమిటేషన్ లేదు. మన ఇండస్ట్రీ గురించి తెలుసు. ఐ కోట్ ఫ్యూ కొటేషన్స్ ఆర్ బయటకు వచ్చి మాట్లాడిన వాళ్ళు. హేమా కమిటీ విషయంలో ఖుష్బూ మహిళా మౌనాన్ని తేలిగ్గా తీసుకోవద్దు, ఆమె వ్యక్తిత్వాన్ని బలహీనరాలుగా భావించద్దు, ఒంటరిగా ప్రయాణిస్తుందని ఆమెను ఒంటరిదానిగా చూడొద్దు. ఖుష్బూ గారు. నిర్మాత సుప్రియా యార్లగడ్డ, మహిళల భద్రత, రక్షణ ప్రతి పరిశ్రమలో కూడా అవసరం, సినీ రంగానికి మాత్రమే పరిమితం కాదు, ఇది అందరి బాధ్యత. సమస్య పరిష్కారం కోసం పరిశ్రమ, ప్రభుత్వం, మీడియా కలిసి పనిచేయాలి. మహిళల రక్షణ కోసం పటిష్టమైన ఆచరణాత్మక విధానాలను అమలు చేయాలి. నందిని రెడ్డి డైరెక్టర్, సినీ ఇండస్ట్రీలో ఇలాంటి లైంగిక వేధింపులకు ఎండ్ కార్డు వేయాలంటే ముందు దాని రూట్స్ ఎక్కడున్నాయో గుర్తించాలి. రైట్. ఇండస్ట్రీలో నిజంగా మనం ఫెయిర్గా మాట్లాడుకుందాం. సత్యమేవ జయితే అనే ఒక ప్లాట్ఫామ్ మీద మాట్లాడుతున్నాం. సత్యం మాట్లాడాలంటే నిజంగా ఇండస్ట్రీలో ఉన్న పెద్దవాళ్ళు హేమా కమిటీ విషయంలో ఒక మలయాళీ ఇండస్ట్రీ కానీ, ఒక తమిళ ఇండస్ట్రీ కానీ వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడినంతగా మన టాలీవుడ్ నుంచి ఎందుకు మాట్లాడట్లేదు? మా సెషన్లో మేము ఆల్రెడీ వీ హ్యావ్ టేకెన్ అ రూల్ దట్ ఎవరు వచ్చేసి ముందు వెళ్ళి మీడియాకి వెళ్ళి మాట్లాడకూడదు. ఓన్లీ ప్రోటోకాల్ ప్రకారమే వీళ్ళు వెళ్ళాలనేది ఫిక్స్ అయిపోయింది. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు మాట్లాడితే అసలు టాపిక్ డైవర్ట్ అయిపోయి కంటెంట్ మాత్రం ఇచ్చేస్తున్నాం మేము, ఎక్కడికో వెళ్ళిపోతుంది. మనోజ్ ఉన్నారు, ఒక పాప విషయంలో ఒక జరగరాని సంఘటన లేకపోతే అసభ్యంగా ఉండేది జరిగితే బయటకు వచ్చి మాట్లాడాడు. ఈ రోజు కూడా న్యాయం జరిగే వరకు పోరాడాలని చెప్తారు మనోజ్ లాంటి వాళ్ళు. చాలామంది కొంతమంది బయటకు వచ్చి మాట్లాడతారు. అలాంటిది ఒక పెద్దవాళ్ళు అనేటప్పటికీ ఆపర్చునిటీ కట్ చేసేస్తారు, కెరియర్ ఖతం అయిపోతుంది అక్కడ అని ఈ నోషన్ ఫుల్ స్టాప్ పెట్టాల్సింది మీరే కదా, అంటే ఇండస్ట్రీ వాళ్ళే కదా. ఈ ప్రొఫెషన్ వచ్చేసి చారిటీ కోసం చేయట్లేదండి. ఎవరు ప్రొఫెషన్లో వాళ్ళు ఉన్నారు, ఇండివిజువల్గా ఉన్నారు. ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు, బట్ జరిగితే మాత్రం డెఫినెట్గా వచ్చేసి టాప్ పీపుల్ అందరూ రియాక్ట్ అవుతారు, ఇంటర్నల్గా ఇన్ఫర్మేషన్స్ తీసుకుంటారు, దాని మీద చర్చలు జరుగుతాయి, కరెక్ట్ యాక్షన్స్ తీసుకుంటారు. ఓకే. బట్ బయటికి వచ్చేటప్పుడు మాత్రం ఫ్యాబ్రికేట్ అయిపోతుంది. చాలా అంశాలు మీ ఇంటర్నల్గానే పరిష్కారం అయ్యాయి, కాకపోతే అది బయటికి రాలేదని గట్టిగా చెప్పగలరా? ఎస్, డెఫినెట్గా. యా భరద్వాజ్ గారు. అంటే ఇంటర్నల్గా పరిష్కారాలు చేసుకోవటం అనేది జరుగుతుందండి, జరగదని కాదు. ఇప్పుడు ఇలాంటి కేసు జానీ మాస్టర్ కేసు ఉంది, ఆవిడ బయటకు వచ్చి మాట్లాడటం మాత్రమే కాదు, నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు ఫైల్ చేసినటువంటి సందర్భం ఉంది. అంటే ఇది లోపల మాట్లాడి సెటిల్ కాక బయటకు వచ్చారు ఆవిడ అనేది చూడాలి. ఇప్పుడు ఈ కేసులో ఆయన అరెస్ట్ అయ్యాడు, రేపు బెయిల్ మీద బయటకు వచ్చేస్తాడు ఆయన. ఈ కేసు ఎప్పుడు ట్రయల్ జరుగుతుందో ఎవరికి తెలియదు, అది ట్రయల్ జరిగినప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు,
రెండోది ఈవిడ సాక్ష్యాలు ఏం ప్రొడ్యూస్ చేస్తారనేది చూడాలి ప్రాసిక్యూషన్ నుంచి, రైట్. అలాగే డిఫెన్స్ నుంచి వాళ్ళేం పెడతారు అనేది చూడాలి. మీ టూ అలాగే కాస్టింగ్ కౌచ్ పేర్లు ఏ విధంగా పిలిచినా కానీ ఇండస్ట్రీలో జరుగుతున్న ఒక జరగకూడని కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుందా లేదా అనేది ఎప్పుడు క్వశ్చన్ మార్క్ ఉంటుంది. బికాజ్ యాజ్ ఐ సెడ్ ట్రూత్ హ్యాస్ ఫ్లిప్ సైడ్స్, రైట్ సార్? మీరు చెప్పారు ఇంతకుముందు నేను మాట్లాడుతున్నప్పుడు, నిర్మోహమాటంగా బయటకు వచ్చి ఫైట్ చేయడానికి వస్తే వాళ్ళ అవకాశాలు ఖతం అయిపోతుంది అనేది గట్టిగా వినిపిస్తున్న నేపథ్యంలో అలాంటి పరిస్థితి నిజంగా ఉంటుందా? There are some producers, very small budget producers, they specifically come for this kind of a things. Okay, so when I was the president, I used to tell them that they should not do the auditions without CC cameras. మేమంతా ఇప్పుడు చాలా మటుకు పెద్ద పెద్ద కంపెనీలు అన్నింటిలో మాత్రం ఇవన్నీ ఏమన్నా ఇబ్బందులు జరుగుతాయి, తర్వాత ఏమన్నా కంప్లైంట్స్ వస్తాయి అని చెప్పని ఆడిషన్స్ కూడా అండర్ సీసీ కెమెరాలని తీయమని చెప్తున్నామండి. బికాజ్ ఇట్స్ గోస్ బోత్ వేస్, ఐ మీన్ you cannot pinpoint and say this is it. And of course we all మనం కొంచెం ఫీమేల్ అనేటాలకు కొంచెం ఓవర్ ఇది చేస్తుంటాము. బయటికి వినపడుతున్నది కమిట్మెంట్ ఇస్తే కానీ మీకు అవకాశం రాదు. ఈ కమిట్మెంట్ అనే టర్మ్ ఒకటి చాలా దారుణంగా వినిపిస్తూ ఉంటుందండి. సో మీరు చెప్పే దాంట్లో అది వాస్తవం అనుకోవచ్చా? There are some producers who come for that. their సినిమా కంప్లీట్ కూడా చేయరు సార్, వాళ్ళు బద్నాం చెప్తారు అంతా ఇండస్ట్రీని, వాళ్ళు సినిమా కూడా కంప్లీట్ చేయరు. ఎలా తెలుస్తాయి? తెలిసినా ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే మా దగ్గరికి రిజిస్ట్రేషన్, టైటిల్ రిజిస్ట్రేషన్కి వస్తుంది కనుక ఓకే, నేను వి మేడ్ ఎ కాన్షియస్ ఎఫర్ట్. నా ప్రతి ప్రొడ్యూసర్కు మేము చెప్పేది ఏంటంటే వచ్చినప్పుడు దిస్ మంత్లీ దేర్ ఆల్ ద న్యూ ప్రొడ్యూసర్స్ ఎవ్రీ మంత్లో ఉన్న వాళ్ళకు ఒక సెషన్ అవుతుంది మేనేజ్మెంట్ కమిటీతో ఉన్న మెంబర్స్తోన. సో ఆడ ఏం చెప్తామంటే దీస్ ఆర్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ యూ షుడ్ మెయింటైన్. వాళ్ళకి ఇస్తాం సార్, ఫిజికల్గా పర్సనల్గా కూడా మాట్లాడతామండి వాళ్ళతో, ఇది ఇట్లా చేయాలి, ఇది ఇట్లా చేయాలి, ఇది ఇట్లా చేయాలి అని. అండ్ ఐ థింక్ ద మీడియా ఆల్సో నీడ్స్ టు దీన్ని పబ్లిసైజ్ చేయాలండి. ఎప్పుడు ఇండస్ట్రీ గురించేనా అని, డ్రగ్స్ గురించి మాట్లాడినా ఇండస్ట్రీ అయినా, లేకపోతే ఇలాంటివి జరిగినప్పుడు కేవలం ఇండస్ట్రీ అయినా అని మాట్లాడుతున్న వాళ్ళు మీరు చెప్తున్న దాన్ని బట్టి ఇన్ని వాస్తవాలు ఉన్నాయి కదా. కేవలం ఇలా ఎక్స్ప్లాయిట్ చేయడానికి మాత్రమే ప్రొడ్యూసర్గా వచ్చేవాళ్ళు ఉన్న క్రమంలో దీన్ని ఎలా ఆపుతారు? కళ్యాణి గారు, చిన్న బడ్జెట్ తో ఒక 35-50 lakhs లో తీసేస్తామండి సినిమా అని చెప్తారండి. హీరోయిన్ తీసుకొస్తారండి, ఆ అమ్మాయిని ఎలాగో ఎక్కడో పాపం ఏ ఇన్స్టాగ్రామ్ లో పట్టుకుంటారు. తర్వాత వాళ్ళు అన్నట్టుగానే కమిట్మెంట్స్ అని అవన్నీ అమ్మాయిని ఎలాగో మాట్లాడతారు. ఆ అమ్మాయికి ఏంటంటే ఎక్స్పోజర్ కావాలి కాబట్టి ఆమె ఏదో వచ్చింది అనుకుందామండి. సరే, ఆ అమ్మాయికి బుద్ధి లేదా వీళ్ళకి బుద్ధి లేదా పక్కన పెడితే వీళ్ళ పని అయితే మాత్రం ఎగ్జాక్ట్లీ ఇదే పని చేయడానికే సినిమా తీస్తారు. వీళ్ళు ఒక సినిమా కంపెనీని స్థాపిస్తారు. దానివల్ల ఇండస్ట్రీని బ్లేమ్ అవుతున్నా సరే వీళ్ళకి ముందు వచ్చినప్పుడు రిజిస్ట్రేషన్ వస్తే రావద్దని ఎవరు అన్నారు కదండి. ఒక ప్రొడ్యూసర్ వస్తుంటే 10 మంది పని దొరుకుతుంది అనుకుంటారు, కొంతమందికి ఆర్టిస్టులకి ఉద్యోగం వస్తుంది అనుకుంటాం. అంతేగాని వీడు వేధవాన్ని ముందు తెలియదు కదా. ఆ వేధవాన్ని తెలిసిన తర్వాత ఆటోమేటిక్గా గట్టిగానే పెడతాం. ఇంకొకటి ఏంటంటే నేను చూస్తున్నానండి, చాలా మందికి నేనే ఫోన్ చేస్తాను డైరెక్ట్గా. నా దగ్గరకు వస్తాయి కాల్స్, అక్క నన్ను ఇట్లా మోసం చేసి 1 లక్ష రూపాయలు తీసుకున్నారు, నా దగ్గర వేషం ఇస్తానని, అలాగే నా దగ్గర కొంతమంది ఇట్లా అని చెప్పారని నేను డబ్బులు ఇప్పించిన రోజులు కూడా ఉన్నాయి. అలాగే ఫేక్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లు అందరికీ యాడ్లు వేస్తారు. యాడ్లు వేసి ఫిల్మ్ అనగానే వీళ్ళందరికీ ఏంటో అసలు రెక్కలు వచ్చేస్తే ఏమో అర్థం కాదు. ఫిల్మ్ అని కనిపించగానే దానిలో ఏది నిజం, ఏది అబద్ధం, ఎక్కడ ఏది కరెక్ట్ అని తెలుసుకోకుండా వెళ్ళిపోయి దూరిపోతారు. వాళ్ళు ఒక 20,000 కట్టండి, ఫస్ట్ ఎన్రోల్ చేసుకోవాలంటే 20,000 కట్టేస్తారు. కట్టేసి మా దగ్గరకు వస్తారు, అక్క మీరు ఇండస్ట్రీలో బాగా అందరూ తెలుసు కదా, మాకు చెప్పించాడు, డబ్బులు ఇప్పించండి. ఎంతమందికి ఇప్పించుంటారో నేను. కళ్యాణి గారు లాంటి మోరల్ పోలీసింగ్ చేసేవాళ్ళు ఇండస్ట్రీలో ఎంతమంది ఉంటే ఇలాంటి అడ్డుకట్ట కొద్ది గొప్ప ఏదో టాపిక్ లో ఒక వాస్తవం ఏదైతే బయటకు వచ్చింది అంటే, కొత్తగా వచ్చే ప్రొడ్యూసర్స్ అందరూ కాకపోయినా అదే ఉద్దేశంతో వస్తారు అంటే కేవలం కొత్త ప్రొడ్యూసర్స్ అయినా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ వాళ్ళు ఎవరు ఇలాంటివి అడగరా? ఎస్టాబ్లిష్ వాళ్ళు ఉన్నారు అంటే ఇప్పుడు ఒకటి చెప్తాను సార్, ప్రతి వాళ్ళ బెడ్రూమ్ లోను ప్రతి వాళ్ళ ఆఫీస్ రూమ్ లో అందరూ వెళ్ళి దూరలేరు. జరిగేది ఏంటంటే ఇక్కడ ఈ అమ్మాయిలకి ఎంత అవసరం ఉందో వాళ్ళకు కూడా అంత అవసరం ఉంటే వాళ్ళతో మ్యూచువల్ అయిపోయింది సార్. ఈ రోజుల్లో చాలా వరకు మ్యూచువల్ అయిపోయినప్పుడు మీరు నేను ఎవరు పట్టుకుంటారు చెప్పండి? ఇప్పుడు వీళ్ళు అడగకపోయినా అమ్మాయిలు కూడా ఎగబడుతున్నారు. నేను చాలా మందిని చూశాను కాబట్టి చెప్తున్నా, చాలా వరకు అమ్మాయిలు ఏం కరెక్ట్గా లేరు, అబ్బాయిల వైపు వేసేయడానికి వాళ్ళ మీద వేసేయడానికి వీళ్ళ అవకాశాల కోసం వీళ్ళు కూడా వాళ్ళని వాడుకుంటున్నారు. వాడుకున్న తర్వాత వీళ్ళ మీద ఈ నాకు కొన్ని సెక్షన్స్ని మిస్యూజ్ చేస్తున్నారు. ఎస్, నేను గట్టిగా చెప్పగలను. నిహారిక గారు, మీరు అది చెప్పగలరా? నిజంగా అలాంటివి జరిగే సంఘటనలు ఉన్నాయా? మంచి కోసం తీసుకున్న చాలా యాక్ట్స్ని కూడా మిస్యూజ్ జరుగుతున్నాయి, నేను కాదనడం లేదు. ఇప్పుడు తను చెప్పినట్లు
ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ 498A ఉందండి, అది మంచి ఉద్దేశాని కోసమే తెచ్చారు, డౌరీ హరాస్మెంట్ విమెన్. కానీ చాలా వరకు కంప్లైంట్స్ ఈ మధ్య ఫాల్స్ కంప్లైంట్స్ వెళ్తాయి. 376 మ్యామ్. యా, ఐ మీన్ యూ కెన్ టేక్ దీస్ ఎగ్జాంపుల్స్. డెఫినెట్గా దాన్ని మిస్యూజ్ చేసే వాళ్ళు ఉన్నారు. దానికంటూ సుప్రీంకోర్టు కూడా చాలా కేసులు ఏం చెప్పిందంటే, ఎవరైనా ఫ్రాడ్యులెంట్గా ఇలా కేసులు పెట్టారనుకోండి, లేకపోతే హరాస్ చేయడానికి కోసమో ఇంకో ఉద్దేశాని కోసం ఫాల్స్ కేసులు పెడితే వాళ్ళ మీద కూడా కఠిన శిక్ష తీసుకోవాలి. అలా తీసుకుంటే నెక్స్ట్ టైం ఇది మిస్యూజ్ చేయరు. అంతే తప్ప ఈ ప్రావిజనే కరెక్టు, అమ్మాయిలకి ఆ రైటే లేదని చెప్పలేం. చూడండి, తను చెప్పినట్లు కొంతమంది వాలంటరీగానే వెళ్ళుండొచ్చు. దట్స్ నాట్ ద క్వశ్చన్ హియర్. మేబీ ఆ టర్మ్స్ అప్పుడు ఉండొచ్చు, ఇప్పుడు బాగుండకపోవచ్చు. కానీ అల్టిమేట్గా క్వశ్చన్ పోలీసుల దగ్గరికి వెళ్ళి టర్మ్స్ పాడైనప్పుడు గతంలో జరిగిందంతా కూడా ఇష్టం లేకుండా జరిగింది అని చెబితే అప్పుడు ఆ పరిస్థితి ఏంటి అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ గా ఉంది కదా. అయ్యో కరెక్టే, మీరు చెప్పిన రైట్ పాయింట్. టర్మ్స్ బాగాలేదు అప్పుడు, ఈజ్ ఇట్ నాట్ ద కోర్ట్ గోయింగ్ టు ఆస్క్ ద సేమ్ థింగ్? మీరు ఎలా ఒప్పుకున్నారు వీటికంతా అనేసి? కోర్ట్ అంత బ్లైండ్గా ఓకే మీరు అప్పుడు బాగానే ఉండి ఇప్పుడు బాగాలేదు, నవ్ యు ఆర్ కమింగ్ బ్యాక్ అండ్ సేయింగ్ దట్ మా మధ్య బాగాలేదు, సో హీ హరాస్డ్ మీ అంటే వాట్ ప్రొవోక్డ్ యూ టు గో విత్ హిమ్ అని కోర్ట్ అడగదా? ఎలా మీరు నమ్మారని అడగదా? అసలు మీరు ఎలా వచ్చారో బ్యాక్గ్రౌండ్ హిస్టరీ అంతా చెక్ చేశాకే కదా చెప్తారు ఇదంతా. అసలు ఒక చట్టం అనేది ఉన్నప్పుడు ఆ చట్టాన్ని ఎవరు ఉపయోగించుకుంటారు? బాధితులే ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. దాన్ని అది ఎట్లా ఇంప్లిమెంట్ అవుతోంది, ఏ రకమైనటువంటి ఇంప్లిమెంట్ అవుతుంది, ఎంత అవకాశం వస్తుంది బాధితులకి, ఇది మనం మాట్లాడాల్సింది. పర్టికులర్గా ఫిలిం ఇండస్ట్రీ గురించి అంటే అన్ని చోట్ల ఉంది, ఇక్కడ ఉంది అనేటటువంటిది. మేము ఆ రోజు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్కి వెళ్ళినప్పుడు 7 వెళ్ళాం మొత్తం, ఉమెన్ అండ్ ట్రాన్స్జెండర్ జాయింట్ యాక్షన్ కమిటీ. అది వెళ్ళినప్పుడు మేము అడిగింది ఏంటి, మేము మొట్టమొదటిది ఈ ఇండస్ట్రీని ఒక ప్రత్యేకమైనటువంటి ఇండస్ట్రీగా మేము చూడట్లేదు. సమాజంలో ఉండేటటువంటి అన్ని రకాలైనటువంటి విభాగాల్లోనే ఉన్న యూనివర్సిటీ కావచ్చు, ఏదైనా కావచ్చు, దీంట్లో ఉన్నవాళ్ళు అతిథులు కాదు, దీంట్లో ఉన్నవాళ్ళు వేరే రకమైనటువంటి స్టేటస్లో ఉన్నవాళ్ళు కాదు. సరే, దాంట్లో పని చేయడానికి వచ్చేటటువంటి అనేక మంది అమ్మాయిలు అబ్బాయిలు ఎక్స్ప్లాయిటేషన్కి గురవుతున్నారు. మొట్టమొదటిది ఆర్థికపరమైనటువంటి ఎక్స్ప్లాయిటేషన్. కొంతమందికి సేఫ్ సైడ్ ఉంటుందండి, ఎందుకనంటే కుషన్ ఉంటుంది ఖచ్చితంగా. ఇండస్ట్రీలో ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి కళ్యాణి గారికి ఉండేటటువంటి స్టేచర్కిను కొత్తగా వచ్చేటటువంటి అమ్మాయికి ఉండే స్టేచర్ వేరే ఉంటుంది. వీళ్ళ దాంట్లో ఎక్కడ జరుగుతుంది? ఇందాక మంచి పాయింట్ చెప్పారు కళ్యాణి గారు, అంటే ఇన్స్టిట్యూషన్స్ పెట్టేసుకుంటారు, ఫిలిం యాక్టింగ్ ఇన్స్టిట్యూషన్స్. ఎస్, అది మొదటి రూట్ పాయింట్. ఈ యాక్టింగ్ స్కూల్స్ పేరుతో వచ్చినటువంటివి ఎంత ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు అనేటటువంటిది ఆ రోజు మాకందరికీ వాళ్ళు చెప్పారు, మేము విన్నాం. దాదాపు 80 మంది కూర్చొని చెప్పారండి, ఎవరెవరు వాళ్ళు పేర్లతో సహా చెప్పారు. కానీ వాళ్ళు బయటకు వచ్చి చెప్పగలుగుతారని మేము అనుకోలేదు. మేమేం చేసామనంటే, మేము మినిస్టర్ దగ్గరికి వెళ్ళాం, ఇది జరుగుతున్నది బాబు, మరి నువ్వు మినిస్టర్గా ఉండి నువ్వు ఫిలిమ్స్ ఫంక్షన్స్ జరుగుతాయి కదా, అక్కడికి వెళ్ళిపోయి శాలువా కప్పించుకుని రావటం కాదు, ఏంటి నీ సంగతి అని అడిగాము. అడిగినప్పుడు ఆయన నేను మాట్లాడతాను అన్నాడు. ఆయన ఏం పట్టించుకోలేదు. ఎఫ్డీసీ దగ్గరకు వచ్చాము. ఏంటండి ఎఫ్డీసీ కిందకి ఇవన్నీ వస్తాయి కదా, మరి మీరు ఏం చేస్తారు అంటే ఒక ఛానలైజ్ చెయ్యాలి. భరత్ గారు, రూట్ కాజ్ గురించి మాట్లాడుతున్నాము. ఇన్ఫ్లుయెన్షియల్ అంటే కనుక సినిమా ఇండస్ట్రీలో ఎవరెవరు పేర్లు వినిపిస్తాయి, పేర్లు అవి కరెక్ట్ కాకపోయినా ఎవరెవరు ఫిగర్స్ కనిపిస్తాయి అనేది మనకి వినబడుతూ ఉంటుంది. వాస్తవం కాకపోవచ్చు, రైట్? దాన్ని స్ట్రైక్ అవుట్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది కదా. స్ట్రైక్ అవుట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఉన్నమాట వాస్తవం అనేది అంగీకరించారు అందరూ. సెక్షువల్ హెరాస్మెంట్ ఉంటుంది అనే విషయం అది ఏ రూపంలో అయినా కావచ్చు. కొత్తగా వచ్చిన నిర్మాతలు, ఈ పని మీదే వచ్చే నిర్మాతలు కొంతమంది ఉంటారు అని అన్నారు ఆయన, బసిరెడ్డి గారు. అలాగే ఇంకో వైపు నుంచి ఇంటర్నల్గానే కొన్ని ప్రాబ్లమ్స్ సెటిల్ అయిపోతాయన్నారు. ఈ సెటిల్ అయిపోవటం దగ్గర కూడా అదే ఉంది. ఇప్పుడు జానీ మాస్టర్ కేసులో ఇంతకాలం తర్వాత ఎందుకు ఈ విషయం మాట్లాడుతున్నారు అని చాలామంది దాన్ని పక్కకి నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. కోర్టుకు వెళితే కనీసం ఏమిటి అనేది ఒక దర్యాప్తు జరుగుతుంది. ఎప్పుడు వెళ్ళారు, లేటుగా వెళ్ళారా, ముందే వెళ్ళారా, ఇది కాదు. ఆవిడ అఫెండ్ అయింది ఏదో ఒక పాయింట్లో, దాని మీద ఆవిడ కంటెస్ట్ చేయదలుచుకుంది, వెళ్ళారు. దాన్ని యాక్సెప్ట్ చేయటమే బెటర్. అయితే దీన్ని ఎలా స్ట్రీమ్లైన్ చేయాలి, దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి అనే దానికి సంబంధించి ఇండస్ట్రీ ఇప్పటికైనా సరే సీరియస్గా, అంటే సినిమా పరిశ్రమ ఒకటే కాదు, అన్ని పరిశ్రమలకి కలిపి ప్రతి ఊళ్ళోనూ ఒక వ్యవస్థ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళు డిమాండ్గా తీసుకెళ్ళొచ్చు.
పాత తరం సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివి ఎప్పుడు వినపడలేదు, కనపడలేదు. లేదంటే అప్పుడు కూడా ఉన్నాయి. అప్పుడు కూడా Yeah, ఉన్నాయి. yeah, well, let బాలాజీ గారు speak. సోషల్ మీడియా లేదు. నో ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దిస్. నేను ఒకే ఒకటి చెప్తాను. రూట్ కాస్ట్ అడిగారు కదా మీరు. Yeah. నేను వాజ్ జస్ట్ థింకింగ్ ఎవరైనా చెప్తారేమో. రూట్ కాస్ట్ పెంపకండి, ఎస్ అక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది. వాళ్ళ అమ్మ నాన్న ఎలా ఉన్నారో ఈ పిల్లలు అలాగే తయారవుతారు. ఇంట్లో ఏం జరుగుతుందో మనకి తెలియకుండా ఇంట్లో వాళ్ళు వచ్చేసి వాళ్ళ మదర్ని వచ్చేసి వాళ్ళ ఫాదర్ ఎలా చూస్తారో ఈ అబ్బాయి కూడా అలాగే తయారవుతాడు. దిస్ ఇస్ ద రూట్ కాస్ట్. ఫస్ట్ పిల్లల్ని పెంచడం ఇంపార్టెంట్. కార్పొరేటైజ్ అయిపోతున్న సినిమా అంటే ఈ క్రమంలో అన్నిట్లో కూడా ఈ ఫినాన్సెస్ వస్తున్నాయి, మంచి మంచి చదువుకునే వాళ్ళు ఇప్పుడు ఇండస్ట్రీకి వస్తున్నారు, అందరూ వస్తున్నారు కదా. ఇలాంటిది ఒక రూపు మాపేయాలి, ఇలాంటి పేరు రాకుండా చేయాలి అంటే ఎక్కడో అక్కడ స్టార్ట్ అవ్వాలి, మా వంతుగా మేము ఏం చేయాలి అనే ఆలోచన ఎప్పుడైనా వస్తుందా యాజ్ అన్ యంగ్ యాక్ట్రెస్ లైక్ నో మా వరకు ఉంటే చెప్తున్నాను కదండి, మాలో వచ్చేసి వీ హావ్ టేకెన్ వెరీ స్ట్రిక్ట్ యాక్షన్స్. అది బయట మేము చెప్పలేదు, ఎవరికి వచ్చేసి ఇంప్లిమెంట్ చేసుకున్నాం తప్ప మేము ప్రతిసారి వచ్చేసి మీడియా ముందు చెప్తే ఏమవుతుందంటే అది పెద్ద వీళ్ళు పెద్ద గవర్నమెంట్ అన్నట్టు టాక్స్ వస్తున్నాయి. మేము దానికోసం మేము ఏదో ఎడ్యుకేట్ చేయాలనుకుంటే మాకు ఇలాంటి ఎదురాలు పడుతున్నాయి కాబట్టి మేము ఇంటర్నల్గా మా పని మేము చేసుకుంటున్నాము. అండ్ మా చేంబర్లో వచ్చేసి ఒక కమిటీ ఉన్నా అక్కడ విష్ణు మంచి వచ్చిన తర్వాత ఫస్ట్ మహిళా కమిటీ పెట్టేశాడు. అసలు మాలో కూడా ఒక మహిళా కమిటీ ఉంది, పెద్దోళ్ళు లీడ్ చేస్తున్నారు. ఇప్పుడు దాకా మా కంప్లైంట్స్ లేదు, బికాస్ ఆర్టిస్ట్ ని ప్రొటెక్ట్ చేసుకున్నాము. కంప్లైంట్స్ లేదు అంటే కనుక మీ దగ్గర కంప్లైంట్ చేయడానికి ఎవరు రాలేదా? నిజంగా కంప్లైంట్స్ లేదు. ఓకే, వీఆర్ ఓపెన్. మాకు మేము అందరితో మాట్లాడడానికి రెడీగా ఉన్నాం. బికాస్ ఎవ్రీ 28 మెంబర్స్ ఇంక్లూడింగ్ ద ప్రెసిడెంట్, కింద 18 మెంబర్స్ ఈసీ మెంబర్స్, మెంబర్ ఆఫ్ ద ఈసీకి 20 మెంబర్స్ కింద మెంబర్స్ ఉంటారు. వాళ్ళు దే ఆర్ ది మెంటర్స్. వాళ్ళందరినీ ఫాలో చేసుకునే వీళ్ళ బాధ్యత. ఒక మెంబర్ కింద ఒక 20 మెంబర్స్ వచ్చేసి ఇచ్చేసాము. వాళ్ళకి ఏం జరిగినా కూడా ఈ మెంబర్ ఇస్ ది రెస్పాన్సిబుల్. సో అలా కంట్రోల్డ్గా వెళ్తుంది మాది. ఓకే, అంత గుడ్ సినారియో ఉందండి బసిరెడ్డి గారు? We have the beautiful people on the face of the earth acting in the Beautiful film in the sense industry. by looks, yes, beautiful. Yes. Yes, Yeah, but- actors అందరూ అందంగా Right. ఉంటారు. That is the reason I think you guys get more attracted to blame on us, because అరే బెల్లమున్న దగ్గరికి ఈగలు పోతాయి సార్. అట్లా అయిపోయింది మా పళ్ళున్న చెట్టుకే రాళ్ళు. ప్రొఫెషనల్గా మంచిగా చేసుకున్నాలి, నేను టెక్నాలజీ ఇంక్రీజ్ చేయాలి అనుకునే నాలాంటి వాళ్ళకి కూడా సిగ్గుచేటు చేసేటట్లు చేసేస్తారు సార్. ఐసోలేట్ చేసేసి ఇండస్ట్రీని. ఈ ఇండస్ట్రీ ఒక్కటే కాదు సార్, మానవులు ప్రపంచం అంతా మారితే ఈ సెక్షువల్ హరాస్మెంట్ మారుతుంది సార్. ఇండస్ట్రీ అంటారు కదా, అప్పుడు మాకు గుచ్చుకుంటుంది. అన్ని ఓపెన్ గా మాట్లాడదాము. వీఆర్ అవేర్నెస్ లేపడానికి దే ఆర్ సో మెనీ టాపిక్స్. ఇప్పుడు జరిగేది వచ్చేసి ట్రోల్స్ మీద మేము మాట్లాడాము, మేమే మాట్లాడాము దాని గురించి. అండ్ ఇప్పుడు మీరు ఏది ఫోకస్ చేస్తున్నారో మీ పాయింట్లో మీరు ఉంటారు. మాకు అర్థం కానీ ఏంటంటే ఇన్ని ఉన్నాయి కదా, దీనికే ఎందుకు పాయింట్అవుట్ చేస్తున్నారంటే మీకు స్క్రిప్ట్ అలా రాసి ఉంటారు. ఈ రోజుల్లో అబ్బాయిలు ఎక్కువ విక్టమ్ అండి. నేను కూడా ఒప్పుకుంటాను, అబ్బాయిలు ఎక్కువ విక్టమ్. ఎందుకంటే లా కూడా అలా ఉంది. అమ్మాయి కేసు వేస్తే చాలు ఫస్ట్ లోపల వేస్తారు, ఎందుకు ఏంటి కూడా అడగరు. పరీక్షలకు పంపిస్తారు అమ్మాయిని, పరీక్షలకు పంపిస్తారు అమ్మాయిని. అమ్మాయి వర్జినిటీ ఎందుకు తీసుకుంటున్నారు? ఫస్ట్ మీరు అమ్మాయి ఎక్సర్సైజ్ చేసిన పోతుంది వర్జినిటీ. నేను అది మాట్లాడుతున్నా, తప్పది. అమ్మాయిలకి అవమానం కూడా ఒక విధంగా. మీరు ఎందుకు అట్లా తీసుకెళ్తారు పరీక్షలకి? ఏంటి అబ్బాయి మీద 376 354 వేసేస్తారు అన్ని, మీరు 354 ఇట్లా డైరెక్ట్ రిమైండ్ చేస్తారండి. ఎట్లా చేస్తారండి? అసమ సంబంధాలు ఉన్నప్పుడు మనము అసమ సంబంధాల యొక్క రూట్స్ని మాట్లాడకుండా అసలు ఈ సొసైటీ మొత్తం దాని మీద ఉంటున్నప్పుడు, అండ్ ఇట్స్ క్లియర్లీ ఎవిడెన్స్ ఏమున్నది మొత్తం మనం డేటా అంతా ఒక్క నిమిషం ఉండండి మేడం, మీరు కొంచెం అప్పుడు కూడా చెప్పాను నేను, కొంచెం ఆవేశం తగ్గించుకోండి. అసమ సంబంధాలు ఉన్నప్పుడు ఆ అసమ సంబంధాల మీద ఫైటింగ్ అనేటటువంటిది రకరకాలుగా వెళుతుంది ఖచ్చితంగా. అండ్ మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు మొత్తం అంతా విక్టిమ్స్ అబ్బాయిలు అనుకుంటున్నారు మీకు వచ్చినటువంటి దాంట్లో. ఓకే, నేనేమంటున్నానంటే ఇప్పుడు ఆ విక్టిమ్ అసలు ఆ కండిషన్స్ ఏం నడుస్తున్నాయి? అసలు చట్టము దానంతటికి అది పని చేయదండి. మనం చట్టంతో పని చేయించాలి, అది మనకు అర్థం కావాలి. ఎప్పుడైనా కానీ చట్టం పని చేయాలి అని అంటే దానికి సంబంధించినటువంటి చాలా అంశాలు మనకు కూడా అప్లై అవుతాయి అనేటటువంటి ఎరుక కలిగి ఉండాలి. మా ఇండస్ట్రీ దీనికి సంబంధం లేదు అనుకోవటానికి లేదు. ఒక సెటిల్మెంట్ అనేటటువంటిది నడుస్తుంది చాలాసార్లు సందర్భంలో, ఈవెన్ అవుట్ ఆఫ్ ద కోర్ట్ కూడా సెటిల్మెంట్ అంటారు. సెటిల్మెంట్ అవి మేము చేయమండి, అలాంటి సెటిల్మెంట్ చేయం. ఎవరున్నా ఫైట్ చేస్తాం, మేము తీసుకెళ్తాం, పోలీస్ దగ్గర తీసుకెళ్తాం, వాళ్ళకి చేయించాల్సిన న్యాయం ఏముంది అంతవరకు వెళ్తాము. కోర్టుకు కూడా వెళ్ళినవి ఉన్నాయి కానీ సందర్భాలు, సెటిల్మెంట్లు చేసి బ్యాక్ ఎండ్ ఏవో చేయడం అవన్నీ జరగలేదండి, చెయ్యం కూడా.
ఇటీవలే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ డాన్స్ మాస్టర్ వచ్చినప్పుడు ఒక నటీమణి కూడా బయటకు వచ్చి నేను కంప్లైంట్ చేశాను, మరి ఒక డైరెక్టర్ ని పిలిచి ఎవరన్నా అడిగారా అనే ప్రశ్న yes, sir. బాహాటంగా న్యూస్ పేపర్ నేను మెన్షన్ చేస్తాను. పోలీస్ స్టేషన్ కి ఎందుకు వెళ్ళలేదు ఆమె? నేను ఇప్పుడు అడుగుతున్నా ఆ నటీమణిని ఎందుకు. సో ఒకవైపు మీరేమో మాకు చాలా కమిటీలు ఉన్నాయి, సినీ ఇండస్ట్రీ అనేది ఒక ఫ్యామిలీ ఆమె రాలేదండి. మా దగ్గరకు వచ్చి చెప్పాలి అని మీరు అంటున్నారు, మరోవైపు పోలీసుల దగ్గరికి ఎందుకు మాకు వెళ్ళలేదు? వచ్చింది ఆమె, ఇగోండి అడగండి. ఆమె రాలేదండి మా అసోసియేషన్ కి. మా అసోసియేషన్ ఆమె రాలేదండి. ఇచ్చానని చెప్పారు ఆవిడ. చెప్పారు కానీ రాలేదండి. ఇగోండి ఇక్కడే ఉన్నారు. మాకైతే రాలేదు. ఒకవేళ వచ్చి ఉంటే మేము ఖచ్చితంగా కంప్లైంట్ తీసుకునే వాళ్ళం. మా దగ్గరికి అయితే రాలేదు. అది ఆమె మాటలు ట్వీట్ చేయడం కాదు సార్, ట్వీట్ కి బాగా వెళ్ళిపోతుందని ట్వీట్లు చేయొద్దు. ఈ ప్రకాష్ రాజ్ గారు అదే పని చేస్తారు, ఆవిడ అదే పని చేస్తారు. అట్లెందుకు సార్ ట్వీట్లు చేస్తారు? రండి మాట్లాడదాం. అట్లెట్లా అవుతుంది? మా దగ్గర రాకుండా మీరు మా మీద బ్లేమ్ చేస్తే అట్లా? మీ దగ్గరికి రావాలి అని అంటే మీకున్న అథారిటీ ఏంటి? యాజ్ అన్ యాక్ట్రెస్ మాలో అథారిటీస్ గా మేమందరం పనిచేస్తున్నాం. మా అసోసియేషన్ లో మీరు వచ్చేటటువంటి యాక్టర్స్, మా అసోసియేషన్ కి అసోసియేషన్ కన్నా కూడా ఇప్పుడు మేము మాట్లాడుతుంది ఏంటంటే ఇవి లార్జర్ ఫ్రేమ్వర్క్ లో చూద్దామండి. మనము నిర్భయ యాక్ట్ ఉన్నది, అంతకుముందు విశాఖ గైడ్ లైన్స్ ఉంది. 2013 నిర్భయ యాక్ట్ ప్రకారము పని చేసే చోట ప్రతి చోట ఇట్లాంటి దాని పరిమితి ఎంత అనేది కాదు, కమిటీలు ఉండాలి. అకార్డింగ్ టు యాక్ట్ ఈ ఇండస్ట్రీలో పెట్టారా? ఏ యాక్ట్ అండి? ఐసీసీ యాక్ట్ పెట్టారా? మీరు ఐసీసీ పెట్టారా? అకార్డింగ్ టు యాక్ట్ పెట్టారా? నిర్భయ యాక్ట్ ప్రకారం రెడ్ బాక్స్ ఇస్ ది ఐసీసీ అండి. ఒక క్రైమ్ జరిగితే వీఆర్ ఆస్కింగ్ ఫెటర్నిటీ టు ఆన్సర్. ఇట్స్ లైక్ దిస్. ఇప్పుడు ఒక డాక్టర్కి ఏమన్నా జరిగిందనుకో ఫెటర్నిటీని ఆన్సర్ చేయమంటున్నాం. ఇక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీలో తప్పు జరుగుతుందంటే ఫెటర్నిటీ ఈజ్ నాట్ ఆల్వేస్ రెస్పాన్సిబుల్, బట్ ఫెటర్నిటీ హ్యాస్ ఎ మోరల్ ఆబ్లిగేషన్, నాట్ లీగల్ ఆబ్లిగేషన్. రెండు డిఫరెన్స్. రైట్ నౌ లీగల్ ఆబ్లిగేషన్ ఎవ్రీ యాక్టర్ కి పోలీస్ కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చే దే హ్యావ్ దట్ రైట్. దే హ్యావ్ టు గో టు ద పోలీస్ అండ్ ద కోర్ట్ సిస్టమ్స్ ఆర్ దేర్ టు ప్రొటెక్ట్. అండ్ ఫ్రెటర్నిటీ మోరల్ ఆబ్లిగేషన్ గా వచ్చి వాళ్ళకి సపోర్ట్ అన్నా చేయొచ్చు, లేకపోతే వాళ్ళకి బహిరంగంగా కౌన్సిలింగ్ అన్నా చేయొచ్చు తప్ప బియాండ్ దిస్ దే ఆర్ నో వన్ టు టేక్ ఎనీ డెసిషన్ ఆన్ దట్ పర్టికులర్ ఇష్యూ. ఒక క్రైమ్ జరిగినప్పుడు మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. పొలిటిసైజ్ చేస్తారు కొంతమంది ఏమో దాన్ని ఇగ్నోర్ చేస్తారు, కొంతమంది మనకు జరగలేదు కదా అని వదిలేస్తారు. సో యాజ్ ఎ ఫ్రెటర్నిటీ ఆ సినిమా ఇండస్ట్రీలో మీరు ఏమాత్రం మీ వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తున్నారు అని మాత్రమే. లీగల్ ఆబ్లిగేషన్ మీకేం లేదు. యు ఆర్ నో వన్ టు డిసైడ్ ఎనీథింగ్. పోలీస్కి వెళ్ళాలా, వాళ్ళు విక్టిమ్ ఎవరైతే ఉన్నారో పోలీసులు, అది వాళ్ళ డెసిషన్. మీకు ఎంతవరకు మోరల్ ఆబ్లిగేషన్ ఉంది? సో ఒకవేళ అది ఆ అమ్మాయికి నిజంగానే తప్పుడు కేసు పెట్టింది అనుకోండి, మాలిషియస్ ప్రాసిక్యూషన్ మీద ఆ అమ్మాయిని అగేన్స్ట్ గా చేయమనండి. అవి వదిలేసి అమ్మాయిలు చెప్పిన వెంటనే ఎందుకు కంప్లైంట్ తీసుకుంటున్నారు అనేది తప్పు. తీసుకుని ఒక తప్పు అని అంటే అమ్మాయి నిజంగానే డిఫమేషన్ వేయండి, మాలిషియస్ ప్రాసిక్యూషన్ వేయండి, ఎన్ని ఉన్నాయండి లాలో. ఇండస్ట్రీకి వస్తున్న అమ్మాయిలకి, కొత్తగా వస్తున్న వాళ్ళకి, ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఏ క్రాఫ్ట్ అన్నా అవ్వచ్చు, ఈ ఇండస్ట్రీ సేఫ్ రైట్ అని చెప్పడానికి మీలాంటి వాళ్ళు లేకపోతే బాలాజీ లాంటి వాళ్ళు ముందుకొచ్చి మాట్లాడే స్టేట్మెంట్ కానీ, లేకపోతే ఇదిగో ఇది గైడ్ లైన్స్ ఉన్నాయి అని చెప్పే పరిస్థితి ఏ రోజు వస్తుంది? జియో ఒకటి వెయిట్ చేస్తున్నాము. అప్పుడు మొత్తం కమిషన్ వేసేసి మొత్తం సబ్మిట్ చేశారు గవర్నమెంట్లో. ఇలాంటి సేఫ్టీస్ ఉంటే మాకు ఇండస్ట్రీలో ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుందని. అది పాస్ అవుతే డెఫినెట్గా సేఫ్టీగా ఉంటుంది. ఓకే, సో వాట్ కైండ్ ఆఫ్ దోస్ ఎలాంటివి అంటే చెప్పొచ్చు కదా. మన అవుట్డోర్లో షూట్ జరుగుతుంటుంది. మెయిన్ ఆర్టిస్ట్ క్యారవన్స్ ఉంటాయి. జూనియర్ ఆర్టిస్ట్కి వీళ్ళకంతా వచ్చేసి ప్రొవిజన్ ఉండదు. వాళ్ళ వాష్రూమ్ ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళకి వచ్చేసి బట్టలు మార్చుకోవడానికి ప్లేస్ ఉండదు. సో ఇవన్నీ కూడా దాంట్లో తీసుకురావాలి. మొబైల్ బాత్రూమ్స్ పెట్టాలి. ఇవన్నీ మన అవుట్ సైడ్ కంట్రీస్కి వెళ్ళామంటే ఇవన్నీ బేసిక్ అండి, బేసిక్. సో అలాంటివి ఇక్కడ అడిగి ఉన్నారు. అది ప్రాసెస్ అవుతుంది. దానికి వచ్చేసి మొన్న ఝాన్సీ గారు వీళ్ళందరూ, సమంత గారు అందరూ ట్వీట్ చేసింది. సినిమాటోగ్రఫీ మినిస్ట్రీ ఉంది, అది కేవలం టిక్కెట్ల రేట్ల పెంపు గురించి మరో దాని గురించి మాట్లాడటం కోసం మాత్రమే లేదు. పరిశ్రమలో ఉన్నటువంటి కార్మికులు అందరి గురించి పట్టించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది ఆ శాఖకి. వాళ్ళు కొంచెం బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. వాళ్ళని బాధ్యతగా వ్యవహరించేలాగా అన్ని వైపుల నుంచి అటువైపు కూడా ప్రెజర్ వెళ్ళాలి. ఓకే, దాని మీద దృష్టి పెట్టాలి. పొలిటికల్ ఇంటర్వెన్షన్ మాకు వద్దు అనే చాలా రంగాల్లోనే సినిమా రంగం కూడా ఉంటుంది అంటుంది అనేది మేము వింటూ ఉంటాం. దాంట్లో వాస్తవం ఉందా? పొలిటికల్ రంగంలోనే తీసుకోండి సార్. పబ్లిక్లో ఇంత చేసినా కానీ వానికి టికెట్ ఇవ్వకుండా వాని కొడుకు టికెట్ ఇచ్చి గెలిపించుకుంటారు సార్. పబ్లిక్ గా జరిగినది సార్. ద మెయిన్ థింగ్ ఐ గెట్ ఫ్రస్ట్రేటెడ్ విత్ ఈస్ కాన్సన్ట్రేటింగ్ ఓన్లీ ఆన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. మీరు ఆ సిస్టంలోకి వెళ్లకుండా ఒక బర్డన్ని మీ భుజాల మీద తీసుకుని
దాన్ని డిఫెండ్ చేసుకోలేకపోతున్నారు, అది సమస్య. ఇప్పుడు దాకా మనం మాట్లాడిన దీంట్లో ఫస్ట్ ఏమన్నారు, అసలు మా ఏం చేస్తుంది, ఫిల్మ్ ఇండస్ట్రీ ఏం చేస్తుంది, ఏమంటే మేము ఇవి చేస్తాం, మీరెవరు చేయడానికి అంటారు. ఇప్పుడే వచ్చింది, మన డిస్కషన్ వచ్చింది. ఎవరన్నారా మాట? ఇప్పుడు మన డిస్కషన్ ఇప్పుడు మీ దగ్గర కన్నారా కాదు, ఒక్క నిమిషం. ఇప్పుడు ఏంటంటే ఒక్క నిమిషం, లీగల్ అథారిటీ అడిగాను, మీరు ఎవరైనా అన్నా వ్యక్తిగతంగా నేను ఎప్పుడు మాట్లాడాను మేడం, నాకు తెలియదు మీరు నాకు అర్థమైంది మీరు చెప్పేది. ఇక్కడ క్వశ్చన్ చేయట్లేదు, అంటే మీ దగ్గర రావాల్సిన అవసరం లేదు, అది కరెక్టే ఉంటుంది. అన్నాం. నేనేం ఎవరిని తప్పు చెప్పట్లేదు, వాళ్ళ వే ఆఫ్ అప్రోచ్ అలా ఉండొచ్చేమో, అది నేను తప్పనట్లేదు. నేను అనేది ఏంటంటే అర్థమయ్యేలా చెప్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ స్టార్ట్ అసలు ఇండస్ట్రీలో మీరు చూసుకోరా అంటే మేము ఎందుకు చూసుకోవాలని నేను చెప్పడానికి లేదు, బికాస్ వీఆర్ రెస్పాన్సిబుల్. మేము చూసుకున్నామంటే ఇది ప్రొసీజర్, మాకు ఇలా జరుగుతుంది ఇంతవరకు. అంటే చర్చ లోపలే జరుగుతుందా, లోపలే పెట్టేసుకుంటున్నారా, అది కాదండి మేము చెప్పింది, మేము జరుగుతుంది చెప్తున్నాం. సో సెటిల్మెంట్ కాదండి అంటున్నారు బాలాజీ గారు. దాంతో నెక్స్ట్ టాపిక్, మీరెవరు అసలు మీకెవరు రైట్స్ ఉంది అంటారు. సరే మాకు రైట్స్ లేదండి, అందుకోసమే మేము జియోకి వెళ్తామని. అంటే వాళ్ళు మీరు ఫాలో చేయాలి కదా, మీరు ఎందుకు చేయకూడదు? అరే అన్ని తోస్తు మా మీద తోస్తుంటారా మీరు? వరకు దాసరి గారి పేరు వినపడేది. ఇలాంటివి ఏదైనా జరిగితే చండ శాసనంలో ఒక ఆయన ఉన్నారు, అక్కడికి వెళ్తే న్యాయం జరుగుతుంది. అఫ్కోర్స్ అది చట్టాలకు అతీతులుగా ఆయన ఏం పనిచేసింది లేదు, కానీ ఒక పెద్ద అనేది వినపడేదండి. ఈ రోజు ఆ పెద్ద ఉండాల్సిన అవసరం ఉందా లేదా, లేకపోతే పెద్దలు లేరా, ఉన్నా వెనకడిగేస్తున్నారా, ఏం జరుగుతుంది? మా అసోసియేషన్లో వీ హ్యావ్ డిసిప్లిన్ కమిటీ ఉంది. మాకు డిసిప్లిన్ కమిటీలో పెద్దవాళ్ళు చైర్పర్సన్ మోహన్ బాబు గారు, సో అక్కడ ఉంది బాలకృష్ణ గారు, వీళ్ళందరూ ఉన్నారు. సి వెన్ క్రాఫ్ట్ వచ్చేసరికి ఇది మా అసోసియేషన్కి బయట అండి అది. సో అప్పుడు దాసరి గారు అంటే దాసరి గారు అన్ని క్రాఫ్ట్లో ఉండేవాళ్ళు. ఆయనకు ఒక పట్టు ఉండింది, అన్ని క్రాఫ్ట్ మీద ఒక నాలెడ్జ్ ఉంది. సో ఒక అవర్లో ఇప్పుడు పంచాయతీలో మనం కూర్చున్నామంటే బ్యానిన్ ట్రీ కింద కూర్చొని పంచాయతీ చేస్తారు, 1 అవర్లో వాళ్ళకి సొల్యూషన్ వచ్చేస్తుంది. మనం వచ్చేసి కోర్టుకి వెళ్ళామనుకోండి 3 years కూడా అవ్వదు. వాళ్ళు చెప్పాలనుకుంటుంది ఏంటంటే అన్ఆర్గనైజ్డ్గా ఉంది, కొంచెం ఆర్గనైజ్డ్గా తీసుకురమ్మంటున్నారు. ఫర్ దట్ ఫెడరేషన్స్ కానీ వీళ్ళని ఏమి చెప్పలేము. గవర్నమెంట్ హ్యాస్ టు డూ ఇట్ అండి. మినిస్ట్రీ ఇస్ దేర్, దే హ్యావ్ టు బ్రింగ్ అన్ యాక్ట్ ఆర్ ఎ రూల్ ఆర్ ఎ రెగ్యులేషన్ టు ఆర్గనైజ్. ఇట్స్ గ్రే ఏరియాలో ఉందండి, యూర్ గెటింగ్ ద పాయింట్. అది బ్లాక్ లో లేదు, వైట్ లో లేదు, గ్రేలో ఉంది. సో ఆ గ్రే ఏరియాని whom should we blame అనేది క్వశ్చన్ అక్కడ. ఇప్పుడు బసిరెడ్డి గారు చెప్పినట్టుగా ఆయన స్టేట్మెంట్ లో చూడాలంటే ఇది ఒకవేళ అసలు రాజకీయమే ఏ రకంగా ఉందో అనేది ఒకటి నిమిషం. ఎందుకంటే గవర్నమెంట్ ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, ఎవరు ఉంటారంటే రాజకీయ నాయకులే ఉంటారు కాబట్టి అక్కడే ఒక చెత్త ఉంది, దాన్ని మా ఇండస్ట్రీలోకి మేము ఎందుకు తెచ్చుకుంటాం అనే విధంగా ఆయన మాట్లాడుతుంది. దాంట్లో కూడా వాస్తవం ఉంది కదా. ఏది ఆర్గనైజ్ సెక్టర్గా ఉండకూడదు, ఎందుకంటే ఏ ఆర్గనైజ్ సెక్టర్ అయినా అల్టిమేట్గా చేసేది గవర్నమెంటే కాబట్టి ఈ రెస్పాన్సిబిలిటీ కూడా ఇట్ షుడ్ బి ఆన్ ద గవర్నమెంట్. ఒక సపరేట్ మినిస్ట్రీ ఇచ్చున్నారు మీరు, ఒక యాక్ట్ రూల్ రెగ్యులేషన్ ఉందంటే వీను ఎవరిని పోయి అడగాలి, ఎవరిని ప్రశ్నించాలి, ఎవరిని ప్రశ్నించకూడదు, అది మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఆ గ్రే ఏరియా ఉంది కాబట్టి వీఆర్ జస్ట్ బ్లైండ్గా అలాగా మీరు ఉండదు రెస్పాన్సిబుల్ మీరు. ఇంకొకటి ఏంటంటే వీ హ్యావ్ టు డిఫరెన్షియేట్. న్యాయ పోరాటం వేరే, ధర్మ పోరాటం వేరే. వీళ్ళని మాత్రం ఓన్లీ ధర్మ పోరాటానికి అడుగుతున్నామే తప్ప న్యాయ పోరాటం కోసం వీళ్ళని అడగట్లేదు. న్యాయ పోరాటాన్ని ఆశ్రయించాల్సింది చట్టాలు. కరెక్ట్ గా చెప్పారు, నారో డౌన్ చేసేసి. సో నిజంగా ఇలాంటి అన్యాయానికి గురవుతున్న వాళ్ళని, ఈ విక్టిమ్స్కి వాళ్ళకు ఒక ధైర్యం ఇచ్చేవాళ్ళు ఎవరు ఇండస్ట్రీలో, అలాంటి పరిస్థితులు వస్తాయా, ఆశాభావం పెట్టుకోవచ్చు? ఖచ్చితంగా వస్తాయండి, ఉన్నాయి కూడా. ఇప్పుడు లేకపోతే కదా, ఓకే ఉన్న ఇన్ స్పైట్ ఆఫ్ దట్ జరుగుతున్నాయి కదా. ఈ ప్లాట్ఫామ్ లో చాలా వరకు తెలుస్తుంది, చాలా వరకు క్లారిటీ వస్తుందని నేను అనుకుంటున్నాను. మా ఇండస్ట్రీ విషయం కూడా మాట్లాడండి సార్. పబ్లిక్ థియేటర్లకు రావడం లేదు సార్, వచ్చేటట్లు చేయండి. రేట్లు తగ్గించండి సార్, రేట్లు తగ్గించండి సార్. మాకేం అభ్యంతరం లేదు. పాప్కార్న్ రేట్ తగ్గించండి సార్, మాకేం అభ్యంతరం లేదు సార్. ఖచ్చితంగా మాట్లాడదాం. పాప్కార్న్ రేట్ తగ్గించండి. ఒక ఫ్యామిలీ థియేటర్కి వెళ్తే ఎంత ఖర్చు అవుతుందో అనేది ఈ రోజు అందరూ ఆలోచిస్తున్నారు. దాని గురించి కూడా మాట్లాడే అవకాశం ఖచ్చితంగా వస్తుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి ఈ చర్చలో పాల్గొన్నందుకు. సత్యమేవ జయతిలో నిజంగా అందరూ సత్యాలే మాట్లాడారని అయితే మేము అనుకుంటున్నాం. ఎందుకంటే అల్టిమేట్గా న్యాయం జరగాలి. విక్టిమ్ ఎవరు, ఆడ మనిషి అయినా లేకపోతే మగవాళ్ళైనా సరే, ఖచ్చితంగా అరెస్టులు జరిగితేనో, కేసులు కడితేనో వాళ్ళు దోషులో నిరపరాధులు అయిపోరు. ఖచ్చితంగా అది ప్రూవ్ అవ్వాల్సింది కోర్టులోనే. దానికి కరెక్ట్గా సిస్టమ్ అయితే ఖచ్చితంగా వాళ్ళ వెనక ఉండాలి. సినీ ఇండస్ట్రీ పెద్దలు వాళ్ళ వెనక ఉండాలని అయితే మేము కోరుకుంటున్నాం. వాళ్ళు ఎంతటి రాజకీయ పలుకుబడి ఉన్నా, ఎంత పెద్ద స్టార్ అయినా వాళ్ళ సపోర్ట్ చూసుకొని ఇలాంటి కార్యక్రమాలు ఎవరైనా చేస్తుంటే ఖచ్చితంగా ఖండించాలి. ఎస్, థ్యాంక్ యూ ఆల్. సత్యమేవ జయతే. దట్స్ ఆల్ అండ్ టుడే సత్యమేవ జయతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి సాక్షి.